పెళ్ళి మధుర భావాలను రేకెత్తించే 2 అక్షరాలే కాని దానికి జరిపించాల్సిన తదంగం మాత్రము ఊపిరి ఆడనీయదు. రెండో అన్నయ్య చిన్న కూతురు పెళ్లికి వచ్చింది. కావేరి రాయలసీమ పట్టణాన్ని తీసుకొని జాగ్రత్తగా వెతికితే కనపడే గ్రామమే మాధవాపురం. కావేరి పుట్టిన ఊరు. ఊరు చిన్నదే కాని ఒక ఆచారం మాత్రం తరాల నుండి వస్తుంది. ఆ ఊర్లో పుట్టిన ఆడపిల్లకు చివరకు ఊరిని వదిలి పట్టణాల్లో నివసించేవారైనా సరే తమ ఆడపిల్లను తెచ్చి ఆ గ్రామంలోని తమ ఇంటిలో పెళ్లిచేసిగాని గడప దాటించరు. ఆ ఇంటిలో జరిగే ఆఖరి పెళ్లి ఇదే. అందుకే కావేరి అన్నయ్యలిద్దరూ హడావడి పడిపోతున్నారు. ఘనంగా పెళ్లి చేస్తున్నారు. ఇల్లంతా అదో సువాసనగా ఉంది. తాటాకులతో పందిరివేశారు. ఇంటికి వేసిన రంగులు, గడపలకు పూసిన పసుపు కుంకుమలు, ద్వారబంధాలకు కట్టిన పెద్ద అరటిబోదలు, ఇంట్లో పెళ్లికి తెచ్చిన సామాను, ఆడవారి పట్టుచీరల రేపరెపలు, వయసు పిల్లల కాళీ అందేల చప్పుడు, దూరంగా గాడిపొయ్యిమీద వంటలు, గుమగుమలాడే సువాసనలు ఇవన్నీ మిళితమైపోయి ఇది పెళ్లి ఇల్లు సుమా అనిపించట్టుగా ఉంది. కావేరి పెళ్లికి వచ్చిన వారందర్నీ పలకరిస్తుంది. వాళ్లు కూడా కావేరిని క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. మాంగల్యధారణ జరుగుతుంది. మంగళవాయిద్యాల సుశబ్దం మిన్నంటింది. వచ్చినవాళ్లంతా అక్షింతలు చల్లుతున్నారు. ఊరిలో అందరూ వచ్చారు కాని అతను మాత్రం కనిపించలేదు. ఎందుకు రాలేదు? అతను వచ్చికూడా ఇంతమంది మధ్య తను గమనించలేదా? అలాంటి అవకాశమే లేదు. ఉదయం నుంచి ఇప్పటివరకు అన్నయ్యలు, అమ్మ ఏ పని చెప్పినా పట్టించుకోకుండా అతనికోసమే ఎదురుచూస్తుంది. అతన్ని చూడాలని 4 రోజుల క్రితమే ఊరికి బయల్దేరింది. వచ్చే ముందు భర్త హేమచంద్రపు ఇంటిని అప్పచెప్పుతుంటే నీవు 4 రోజులు ముందే బయల్దేరావంటే పెళ్లికి వెళ్లాలని కాకుండా ఎవర్నో చూడాలన్న ఆత్రత కూడా మీలో కనిపిస్తుంది అన్నాడు. చీరలు సర్దుకుంటున్న కావేరి అలాగే కొద్దిసేపు ఆగిపోయింది. తన భర్త అన్నది నిజమే. మనసులో ఉన్న భావాలు కొన్ని స్పష్టంగా చేతల ద్వారా తెలుస్తాయి. కావేరి పెళ్ళై ఆ ఇంటిని, ఆ ఊరిని దాటివచ్చిన కొన్ని సంవత్సరాల వరకు తన పుట్టిన ఊరికి వెండుగానే వెళ్లేది. అతన్ని అప్పుడప్పుడు దూరంనుంచి చూసేది. దగ్గరగా వెళ్లి మాట్లాడాలంటే సంకోచము, ఏదో బెరకు, అదో సందిగ్ధత. తను మాట్లాడితే మౌనంగా ముఖం కిప్పుకొని వెళ్ళిపోతాడేమోనని. కారణం, కావేరి 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు గుంపుగా జనం. ఏం జరిగిందోనని ఒక్క ఉదుటున లోపలికి వెళ్ళింది. లోపల ఒక ప్రక్కగా కొద్దిమంది నిలబడి ఉన్నారు. జగతి నడవపైన మంచంమీద పెద్ద అన్నయ్య బన్యంతో భుజంమీద చొక్కా వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఎవరితోనో బలంగా పోరాడినట్టు జుట్టు చెదిరిపోయి సన్నగా వణుకుతున్నాడు. అటుపక్క ఇటు తండ్రి చిన్నయ్య కూర్చుని ఏదో సముదాయింపుగా చెప్పుతున్నారు. తల్లి జగతి అరుగుమీద తలపట్టుకుని కూర్చుంది. ఏడుపు ఒక్కటే తక్కువ ఆమెకు. అన్నయ్యలిద్దరికీ మేము అనే అహంతోపాటు ఆవేశంకూడా ఎక్కువే. ముందు వెనక చూడరు. ఏదో జరిగింది. ఎవరో చనిపోయారని అర్థమవుతుంది కావేరికి. ఆ ఎవరో తెలియడం లేదు. ఈ ఎదవ రాజకీయాలు వద్దురా అంటే వినరు. ఊర్లో ఎవరో ఏదో చెప్పడం మీరు విని ఆవేశపడడం. కొంతమందికి పనిపాట ఉండదు. ఎవరికో ఒకలికి తంటాలు పెట్టి తన్నుకుంటే పండగలా చూస్తారు. అది వాళ్లు నైజము. మీరైనా తెలుసుకోవాలి. అయినా అందరూ కలిసి కలబడ్డప్పుడు పోయాడుగాని లేకపోతే పోలీసులు కేసులని ఎంత జరిగేది? అబ్బా, తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుందన్నాడు తండ్రి ఆవేదనగా. నిజమే, ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి చాపక్రింద నీరులా జనసాగరంలోకి వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్టు నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. అదేం పాపం? వీళ్లు తండాలు పెట్టినట్టు కూడా గ్రహించరు. తండ్రి అన్న మాటలు చిన్నన్నయ్య అహం మీద పనిచేసినట్టున్నాయి. వెంటనే ఒక్క ఉదటున మంచంమీద నుండి లేస్తూ పోలీసులు కేసులంటే భయమా? నిజంగా అన్నయ్యలవల్లే చనిపోయుంటే అన్నయ్యల బదులుగా నేనే జైలుకు వెళ్లేవాణ్ణి. ఆ విధంగానైనా మనమంటే ఊర్లో భయముండేది. ప్రతి ఒక్కరూ తోకజాడించేవారే అన్నాడు ఆవేశంగా. చిన్న కొడుకు మాటలు తండ్రిలో సహనం నశించేటట్లు చేశాయి. తను ఎంత చెప్పినా వినకుండా ఉన్న చిన్న కొడుకు చెంపమీద పట్మని ఒక దెబ్బ గట్టిగా వేశాడు. అక్కడ ఉన్నవాళ్లందరూ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. ఏం తమాషాగా ఉందా? జైలుకు వెళ్తావా? జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లనడుగు. అది ఎలా ఉంటుందో తెలుసుకో. అక్కడికి వెళ్లి వచ్చిన బతుకులు ఎందుకు త్వరగా పోయాయో తెలుసుకో. అయినా చనిపోయింది ఎవరో పరాయి వ్యక్తి కాదు, మన రక్త సంబంధీకుడు. మనకు బాధ ఉండాలి అన్నాడు తండ్రి కఠినంగా. తండ్రిలో కల్మషముండదు. అందరూ బాగుండాలని అనుకుంటాడు. ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటూ పనులు చేసుకోవాలంటాడు. ఎవరికి సహాయం కావాలన్నా ఆలోచించకుండా చేస్తాడు. భూమి, డబ్బు ఉన్న ఆ గర్వము తండ్రికి అస్సలు కనపడదు. తల్లి లేచివచ్చి పెద్ద కొడుకు తలమీద చేయివేసి నిమురుతూ, సాయన్న అలాంటివాడు కాదురా. తన పనేదో తను చేసుకుపోతాడే తప్ప తనకు అవసరం లేని విషయాల్లో తలదూర్చడు. నీకు అతనికి సరిపోని వాళ్ళెవరో అతన్ని ఇరికించారు. నీవు ఆవేశపడ్డావు. అతను చనిపోయాడు. నష్టం ఎవరికిరా? పుల్లలు పెట్టినవాళ్లు బాగానే ఉంటారు. ఏ బాధైనా మనము, ఆ చనిపోయిన కుటుంబమే పడాలి అంది తల్లి. నోటినుండి సాయన్న పేరు వింటూనే కావేరి వణికిపోయింది.
సాయన్న అతని తండ్రి అంటే చనిపోయింది. కావేరి తన చేతిలో పుస్తకాలను అక్కడే ఉన్న చెక్కబల్లమీద పడేసి ఒక్క పరుగున అతని ఇంటి ముందుకు చేరింది. జనమంతా అతని ఇంటి చుట్టూ దడికట్టినట్టుగా ఉన్నారు. అందరి కళ్లల్లోనూ ఈ దుర్ఘటన ఏమిటా అన్న సానుభూతి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి అతని బంధువులు వచ్చి ఉన్నారు. శవాన్ని తరలిస్తున్నారు. అతనికి పంచకట్టించి శవం పక్కన నిలబెట్టారు. తండ్రి మరణం అతన్ని కుంగదీసిందనడానికి అతను స్తబ్దుగ్గా తలదించుకుని నిలబడి ఉండడంలోనే ఉంది. తల్లి తండ్రి అంటే అతనికి అనంతమైన ప్రేమ. ఆ విషయం అందరికీ తెలుసు. పసితనంలో అతన్ని అంటిపెట్టుకు తిరిగిన కావేరికి కూడా తెలుసు. కూతురు పుట్టిన చాలా కాలం తర్వాత పుట్టిన అతను అన్నా ఆ తల్లికి తండ్రులకి అంతే ప్రేమ. మనుషుల మధ్య సరిపోతత్వమైతేనేమి, చెప్పుడు మాటలైతేనేమి, కారుణ్య విలువ లోపించడం వలనైతేనేమి, ఏ కారణాలైనా ఆ తండ్రిని అనంతలోకాలకు విసిరి భూమిపై ఉన్న కొడుకు అందుకోలేనంత అగాధాన్ని సృష్టించాయి. తోటలు పొలాల మధ్య గట్లకోసమో కాలిబాటల కోసమో బండ్ల బాటల కోసమో ఇంకా అయితే కళ్ళాలకి దారుల కోసం పోట్లాట జరిగితే అది సహజం. ఏదో ఆస్తుల కోసం కాంక్షకొద్దీ తగూపడ్డరులే అనుకోవచ్చు. కాని ఎలక్షన్ల వల్ల కోట్లాట జరిగితే ఓ మనిషి ప్రాణం పోవడం ఎంత బాధాకరమో అది పెద్దన్నయ్య వలన. పెద్దన్నయ్య ఎలక్షన్లో ఊరి ప్రెసిడెంట్గా నిలబడ్డాడు. ఊరిలో చాలామంది అన్నయ్య వైపే మగ్గు చూపారు, కొంతమంది తప్ప. వారిలో సాయన్న అన్న కొడుకులున్నారు. వీళ్ళు అన్నయ్య అంటే వ్యతిరేకత చూపారు. వీళ్ల వ్యతిరేకత ఎంతవరకు వచ్చిందంటే, తమ పనే తప్ప వేరే ఆలోచనలేని అమాయకులైన సాయన్నలాంటి వాళ్ళు తమ వర్గం వాళ్లేనని అందరూ గుర్తించాలని సాయన్న ఏమీ అనకపోయినా అన్నయ్యను ఏవో మాటలున్నట్టు సృష్టించేశారు. అసలే పెద్దన్నయ్య ఆవేశపరుడు. దానికి తోడు పరువపు వయస్సు. వాళ్ళ అన్నమాటలకు తట్టుకోలేకపోయాడు. ఓ నలుగురిని వెంటబెట్టుకుని ఇదేదో తేల్చుకుందామని సాయన్న సేద్యం చేసే పొల్లానికి వెళ్లారు. వీళ్ళని చూసిన ఆ వర్గం వారు కొంతమందితో కలిసి వాళ్లూ వెళ్లారు. మాటమాటా పెరిగింది. గట్టిగా అరుచుకుంటూ పోట్లాడుకున్నారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక ఆర్తనాదం. తెల్లవారుజామున రావడం, ఎండలో సేద్యం చేయడం వల్ల నీరసంగా ఉన్న సాయన్న ఈ కోట్లాట వల్ల ఒక్కసారిగా విరుచుకుబడిపోయాడు. ఇంటికి వచ్చేలోగా ప్రాణం పోయింది. ఒక చేతిలో నిప్పువేసిన కుండ పట్టుకుని దీనంగా నడిచి వెళుతున్న అతన్ని చూస్తుంటే కావేరికి గుండెను ఎవరో కత్తితో పొడిచినట్టు కలుకుమంది. ఇంటినుండి స్కూలు నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఆ కిలోమీటరు దూరంలో అతని ముందు వెనకో ప్రక్కనో నడుస్తూ తను చెప్పే మాటలు వినే తన మిత్రుడు, ఆప్తుడు ఈనాడు దీనత్వంతో విషాదంగా ఉన్న అతన్ని చూస్తుంటే కావేరి చిన్న మనసు తట్టుకోలేకపోయింది. ఒక్కపిట్టున ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. పరుగున తమ తోటలోకి వెళ్ళి పెద్దపిట్టున ఏం చేస్తుంది? చుట్టూ ఉన్న చెట్టు చేమ, నింగి నేల తమ నిచ్చలి ఏడవడం చూసి విస్సుపోయి అయ్యూ అని చూస్తూ ఉండిపోయాయి. ఊరంతా 20 రోజులు శ్మశాన నిశ్శబ్దం. కాలమే మర్చిపోయాలా చేస్తుందో, మనుషులే మర్చిపోతారోగాని మరో నెలకు ఆ దుర్ఘటన ఊరంతా మర్చిపోయి తమ దైనందిన జీవితంలో పడిపోయారు. నెలన్నరకు జరిగిన ఎలక్షన్లలో 3 గ్రామాలకు ఒకే పంచాయతీగా ఏర్పడిన పంచాయతీకి పెద్దన్నయ్య ప్రెసిడెంట్ అయ్యాడు. అయ్యో పాపం, చిన్న వయసు, 15 సంవత్సరాలు కూడా లేవు. తండ్రి లేకుండా ఎలా బతుకుతాడో ఏమో. సాయన్న కొడుకని అతనిమీద సానుభూతి చూపించిన వాళ్లంతా రోజులు గడిచేకొద్దీ ఎవరు ఉన్నా లేకపోయినా మనిషన్నవాడు పుట్టింతర్వాత బతకాలిగా అన్న వేదాంత ధోరణికి వచ్చేశారు. నెలలు గడిచేకొద్దీ ఆ సంఘటన పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాని ఆనవాళ్లను కూడా జనం మర్చిపోయారు. కాని గాయపడ్డ అతనికి గాయం మానినా దాని గుర్తుమాత్రం బలంగా ఉండిపోతుంది. స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ అతను రాయలేదు. చదువు ఆగిపోయింది. తండ్రి వదిలి వెళ్లిన 5 ఎకరాల ఫలమే అతని జీవనాధారం. అందులో కష్టపడితేనే కాని ముందుకు సాగని బ్రతుకు. మాధవపురానికి దగ్గరగా ఉన్న పట్టణంలో కావేరి అన్నయ్యలు ఇద్దరూ ఫినాన్స్ కంపెనీ పెట్టుకుని అక్కడే స్థిరపడిపోవాలనుకున్నారు. కావేరిని తీసుకెళ్లి అక్కడే స్కూల్లో 10వ తరగతి చేర్పించారు. 2 ఏళ్ల తర్వాత సెలవులని ఊరికి వచ్చిన కావేరికి అతను కనిపించి పలకరించబోతే అన్నయ్యలు చేసిన ద్రోహానికి వాళ్ళ చెల్లెలుగా పుట్టడమే తన పాపం అన్నట్టుగా అతని చూపుతో చిన్న పక్షిలాంటి తనను నేలకూల్చి అన్యాయం చేసిన వాళ్లను ఏమీ అనలేక నిస్సహాయంగా మౌనం చాటుకు తప్పుకున్నాడు. మరో 3 సంవత్సరాలకు కావేరికి పెళ్లైంది. పెళ్లికి ఊళ్ళో కొంతమంది రాలేదు. అన్నయ్యలు అభిమానంగా వాళ్లను గట్టిగా పిలవరు. అందుకే వాళ్లు పెళ్లికి రాలేదంటారు. అన్నయ్యలు ఉచ్చనీచ స్థితులను బాగా చూస్తారు. లేనివాళ్లు రాకపోతే మనం చేసే పెళ్లి ఆగదుగా అంటారు. ఇందులో అయినవాళ్లని కానివాళ్లని గాని ప్రసక్తి ఉండదు. ఎవరైనా ఒకటే. అటు వర్గంలో వాళ్లు వ్యతిరేకులైనా హోదా ఉన్నవాళ్లని 6 ఏళ్ల కిందట అంత దుర్ఘటన జరిగిన పెద్దన్నయ్య పిలవగానే
ముగ్గురు దాకా పెళ్లికి వచ్చేశారు. అయినా దెబ్బ తగిలింది వాళ్లకు కాదు, అతనికి. అన్నయ్యలు అతన్ని పెళ్లికి పిలిచారు లేదు కాని అతను మాత్రం రాలేదు. మనిషి ఒకరోజు ముందుకు అడుగేస్తున్నాడు అంటే చమ్రాంకంలోకి నెట్టబడుతున్నాడని. కాలమైనా సమయమైనా ఆపితే ఆగుతుందా? అందుకే కాలంతో పాటే మనిషి మనుగడ కూడా. కాలం మనుషుల జీవితాలను నిర్దేశిస్తూనే తన పనితను చేసుకుపోతుంది. పరిష్కారమే లేదని గడ్డు సమస్యలను కూడా కాలం మారితే దానంతట అదే పరిష్కారమవుతుంది. జీవితంలో అసలు కలవరనే విధంగా కొట్టుకున్నవాళ్లు 2-3 ఏళ్లలో ఒకరి భుజాలమీద ఒకరు చేతులేసుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్లే మరికొంతకాలానికి కొట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరికొందరికి సంఘటన జరిగినప్పుడు ఉన్నంత భావోద్వేగం కాలం మారికొద్దీ ఉండకపోవచ్చు. పోనీలే, వారి పాపాన వారే పోతార్లే అనే వేదాంతము పుట్టవచ్చు. పల్లెటూర్లలో ఇలాంటివి కొంచెం ఎక్కువే. మాధవపురం పల్లెటూరే కదా. ఊర్లో ప్రశాంతత గాలివాటంలో వచ్చి పోతూ ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎలా తగువ పడతారో తెలియదు. వాళ్లు వీళ్లతో మాట్లాడాలని ఇంకొకరు, మాకు సరిపోని వారితో మీరు మాట్లాడుతారని మరొకరు, ఇలా 3వ ప్రపంచ యుద్ధం వచ్చినంత హడావిడి చేస్తారు. అంతకన్నా పెద్ద సమస్య వచ్చిందంటే ఎంతో హడావిడి చేస్తారనుకుంటాము, కాని చాలా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కావేరి అన్నయ్యలు వీటికి అతీతులేమీ కాదు. వీళ్ల లావాదేవీలు రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు. వీళ్ళు తమ మనిషి అనుకున్నవాణ్ణి తమకు నచ్చని వాళ్లతో కలవనీయరు, మాట్లాడనీయరు. సంవత్సరాలు గడిచే కొద్దీ కావేరిలో అతన్ని చూసి మాట్లాడాలన్నా ఆరాటం ఎక్కువైంది. ఎప్పుడు ఊరికి వెళ్ళినా అతని కలవాలంటే ఏవో సమస్యలు, ఎన్నో అడ్డంకులు. ఒకదానికి మొకదానికి పొంతన ఉండదు. ఎప్పుడూ ఏదో ఒకటి దాడి చేసినట్టు విడిదపడేవి. ఓసారి తల్లిని అడిగింది అతని గురించి వెళ్ళి మాట్లాడతానని. వద్దులేవే, ఏం చూస్తావు, ఏం మాట్లాడతావు? అసలే ఊర్లో గందరగోళంగా ఉంది. మీ అన్నయ్య మున్సిపల్ ఎలక్షన్లో నిలబడితే ఆ జట్టు వాళ్ళు అన్నయ్యను ఓడించినంతవరకు నిద్రపోలేదు. ఓడిపోయిన రోజు మీ అన్నయ్యళ్ళు వాళ్ళు మాటా అనుకుని కర్రలు తీసుకుని కొట్టుకునే వరకు వచ్చారు. ఇప్పుడు నీవు వెళ్ళి అతనితో మాట్లాడితే జరిగిపోయిన విషయాలు బయటకు వచ్చి తిరిగి పోట్లాడే అవకాశముంది అన్నది. అతనితో నేను మాట్లాడటానికి దీనికి ఏమిటి సంబంధముంది? ఓసి పిచ్చిదానా, ఆ వర్గం వాళ్లంతా అతని సంబంధీకులు కదా. అన్నయ్య ఓడిపోతే వాళ్లకు లాభమేంటి? లాభమెందుకులేదే, అన్నయ్యకి వ్యతిరేకమైన రాజకీయ నాయకులతో పనులు చేయించుకుంటారని. ఆమె ఏం పనులు? అంది కావేరి. ఈ ఊర్లో రోడ్ల పనులు, నీటిగుంట పనులు చాలా వచ్చాయి. అవన్నీ వాళ్లే తీసుకుంటారటన్నీ. తల్లి అన్న మాటలకు కావేరికి నవ్వొచ్చింది. పాపం తల్లి అమాయకురాలు. నా కొడుకులు, నా సంసారము అని గుడ్డిగా ఆలోచిస్తుంది తప్ప ఎవరికి ద్రోహం జరగాలని కోరుకోదు. ఒకప్పుడు ఊరంతా నావాళ్ళు అనుకునే అమ్మను అన్నయ్యలు తమ స్వార్థపూరితం వల్ల అయినవాళ్లను కూడా పరాయివాళ్లలా చూసే స్వార్థపరురాలుగా చేశారు అనుకుంది కావేరి. కావేరి తల్లి ఉతికిన చీరలు తెచ్చి మడతపెడుతుంది. త్వరగా కదులుతున్న తల్లి చేతులవైపు అలానే చూస్తుంది. కావేరి తల్లి పనిచేస్తూనే మాట్లాడుతుంది, మాట్లాడుతూనే పని చక్కబెడుతుంది. తను అలా కాదు. ఏదైనా ఆలోచన వచ్చిందంటే పని అసలు ముందుకు సాగదు. కూతురు మౌనంగా ఉండడాన్ని చూసి తల్లి, ఏమైంది కావేరి, అలా గమ్మునున్నావు అంది. కావేరి తల్లివైపు సాలోచనంగా చూస్తూ, అయితే అమ్మా, అన్నయ్యను వాళ్ళు గెలిపించేలా వాళ్లకు ఆ పనులు ఇచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చుగా అంది. అన్నయ్య గెలిస్తే వాళ్లకు ఆ పనులు ఇవ్వడని వాళ్ళనుకుంటున్నారే అంది తల్లి ముఖమంతా ముడుచుకుంటూ. కాస్త ఆశ్చర్యంగా తల్లివైపు చూస్తూ, ఏంటమ్మా ఇది, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఊరు ప్రశాంతంగా ఉండడం ఎవరికిష్టం లేనట్టుంది. ఆ కంఠంలో చిరుకోపం దాగి ఉంది. కావేరి కోపం చూసిన తల్లి కాస్త ఇబ్బందిగా, అది కాదే, ఊర్లోకి అన్నయ్య తరపున రేషన్ స్టోర్ వచ్చిందిగా, దాన్ని అన్నయ్య వాళ్లకివ్వలేదని వాళ్లను అంటే వాళ్లలో ఎవరికమ్మా అంటూ ప్రశ్నించింది కావేరి. అదే అమ్ములు, నీవు ఎవరితో అయితే మాట్లాడాలని తెగ ఇదైపోతున్నావో అతనికి. చాటలో బియ్యం తెచ్చి చెరుక్కుంటూ చేటలో ఉన్న బియ్యం చేతిలోకి తీసుకొని మళ్ళీ చేటలోకి పోస్తూ మరి అతనికే ఇవ్వచ్చుగా అంది కావేరి. అన్నయ్య అలా చేస్తే అతనికి చేసిన అన్యాయానికి న్యాయం చేసినట్టు అవుతుంది అనుకుంది కావేరి. ఎలా వీలవుతుంది? నీ స్నేహితురాలు సుభద్ర అన్న రఘురాము 2 లక్షలకు బేరం పెట్టి తనే తీసుకున్నాడు. మొదట మీ అన్నయ్య తటపటాయించినా రఘురాం బలవంతం చేయడంతో అతనికే ఇచ్చేశాడు అంది తల్లి వంటగదిలోకి వెళుతూ. ఇది వింటూనే కావేరి తలకిందులైపోయింది. కోపం ఉప్పెనలా వచ్చింది. ఓహో, ఉద్రేకపడకూడదు. తనకు ఈ మధ్య బీపీ బాగా పెరిగిందన్నారు డాక్టర్లు. ఉద్రేకాన్ని ఒక గుటక వేసి మింగేస్తూ తల్లితో,
పోనీ ఆ 2 లక్షలు ఏవో అతనితో తీసుకొని ఆ స్టోర్ని అతనికే ఇవ్వొచ్చుగా అంది. బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి కూరగాయలు తరగడానికి క్రింద కూర్చుంటూ కూతుర్ని ఎగాదిగా చూసింది. దీనికి అసలు ఏమీ తెలియనట్టున్నది. తల్లి అలా చూడగానే కావేరి కాస్త సిగ్గుపడింది. ప్రశ్నలేసి అమ్మని ఇబ్బంది పెడుతున్నానేమోనన్న శంక కలిగింది. ఊరి విషయాలు అతని విషయాలు తెలియాలంటే అమ్మే ఆధారం. ఊరి విషయాలన్నీ అమ్మకి కొట్టిన పిండి. చదువు కోసం కొన్ని సంవత్సరాలు, పెళ్ళై వెళ్ళిపోవడంతో కొన్ని సంవత్సరాలు ఊర్లో ఉండకపోవడం వల్ల ఊర్లో జరిగే ఏ సంఘటనలు కావేరికి తెలియవు. ఊరికి ఎప్పుడైనా వచ్చినా ఊరివాళ్లతో పెద్దగా కలవదు. ఆడవాళ్లు తీసుకునే పెన్షన్ల గురించి, ఎవరెవరికి పెళ్ళిళ్ళైనాయి, ఎవరెవరికి పిల్లలు పుట్టారు, ఏ అత్తాకోడళ్లు కొట్టుకున్నారు, ఊరి రాజకీయాల నుంచి చిన్నా పెద్ద చేసే పైరవీల వరకు ఊర్లో జరిగిన ప్రతి విషయాన్ని తల్లి చెబుతుంటే వినడం అలవాటు కావేరికి. అమ్మ పెద్ద వ్యాసకట్ట, తను శ్రోత. కావేరి తల్లి పక్కన కూర్చుని కూరగాయల్లో మంచివాటిని తీసి పక్కన పెడుతుంది. కూతురు చేస్తున్న పనిని తల్లి తన చేతులతో అడ్డుకుంటూ, ఇదంతా నేను చేసుకుంటాను, నువ్వలా కూర్చో. అయినా నీకు వాడి గురించి బుత్తిగా తెలియనట్టుంది. 2 లక్షలా? 2 నయా పైసలు కూడా ఇవ్వలేని బికారినేవాడు. ఎప్పుడూ అప్పుల్లో మునిగితేంటో ఉంటాడు. అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తాడే అంది. మరి అలాంటప్పుడు అతని నుంచి ఆశించకుండా ఆ స్టోర్ ఇవ్వొచ్చుగా అన్నయ్యలు. పట్టణంలో ఉంటూ బాగా సంపాదిస్తున్నారుగా, అదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారుగా, అతనిచ్చే డబ్బు ఏ మూలకు వస్తుంది అంది. లిప్తపాటు తల్లి కళ్ళల్లో కోపం కదలాడింది. ఏందే ఆ వాటంటావు? డబ్బు ఎవరికి చేదు? ఏదో ఒక రకంగా 4 రాళ్లు సంపాదించుకుంటేనే మనిషికి విలువ. అన్నయ్యలు సంపాదించుకున్నది వాళ్ల సంసారానికి సరిపోతుంది. పైన వచ్చిన సొమ్మును ఊర్లో పనులకు, రాజకీయాలకు వాడుకుంటారు. అది ఏమంటే ఎలాగే అంది. ఉసూరుమంది కావేరీ మనసు. తల్లి కాదు, చాలామంది అభిప్రాయం కూడా ఇదే. డబ్బంటే ఎవరికి చేదు కాదు కాని అన్నయ్యలాంటి వాళ్లకు డబ్బే పరమావధమనుకుంటారు. ఇందులో అయినవాళ్లకి కాని బంధుత్వానికి కాని చోటు ఉండదు. పాపం లేనివాళ్లన్న జాలి ఉండదు. కావేరి మనసు ఎందుకో క్షణం ముగిసలాడింది. అతనా వర్గానికి సంబంధించినవాడు. అతని వల్ల అన్నయ్యల పనులకు ఆటంకం జరిగి ఉండవచ్చునేమో. అందుకే అన్నయ్యలు అతనికి ఎలాంటి సహాయం చెయ్యాలనుకోవడం లేదేమోనన్న ఆలోచన రాగానే తల్లిని అడిగింది అతని ఎలాంటివాడని. ఎందుకంటే పెద్దయిన తర్వాత అతని వ్యక్తిత్వం ఎలాంటిదో కావేరికి తెలియదు. కొందరు చిన్నతనంలో కర్కశంగా ఉంటారు, పెద్దయితే చాలా సాత్వికంగా మారిపోతారు. చిన్నప్పుడు మందబుద్ధి కలవారు వయసుకు వస్తే తెలివిపరులైపోతారు. చిన్నతనంలోనూ పెద్దతనంలోనూ ఏలాంటి మార్పు లేకుండా యథాతథంగా ఉండేవారు ఉన్నారు. పొయ్యిమీద గిన్నెలో పులుసును కలబెడుతున్న తల్లి వెనక్కు తిరిగి, చెచ్చే, వాడు ఉత్తి అమాయకుడు. తన పనేదో తాను చేసుకుంటాడుగాని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోడు. ఆ వర్గం వాళ్లు అతన్ని తమ మనిషి అన్నట్టు మాట్లాడతారు. కాని అతను మాత్రం వాళ్లతో ఎప్పుడూ కలవడు. వాళ్లని లెక్క చేసేవాడు కాదుగాని ఆ వర్గంలో అతని పెద్దనాన్న కొడుకులు ఉన్నాలని ఏమనలేకపోతున్నాడు. కాని వాళ్లు అతనికి ఏ విధమైన సహాయమూ చెయ్యరు. చేనులో పండేది వచ్చే పంట పొయ్యే పంటలా 1 ఏడు పండితే 2 ఏళ్లు పండడం లేదు వర్షాలు లేక. విత్తనాలకని ఎరువులకని అప్పులు చేసి తలమునకలైపోతాడు. పోనీ ఏదైనా చేసుకుని బతుకుతాడంటే అంత జ్ఞానమూ లేకపోయే. పిసినారా? అదీ కాదు, అపరదానకర్ణుడు. అతనింట్లో చెయ్యి కడగనివారు లేరంటే నమ్ము. పెళ్ళామూ అలాంటిదే. మొగుడు సరి అంటే అది గమా అంటుంది. పాపం అతనా రోజు వాళ్లను వెంటబెట్టుకుని వచ్చి చేతులు కట్టుకుని స్టోర్ కావాలని అడిగాడు. నేను ఇచ్చేమని చెప్పానే అన్నయ్యకు. ఏమిటో వీళ్ల పైరవీలు, వీళ్లు పెద్దోళ్లు చెప్పిన మాట ఏది విన్నారని. తల్లి మాట్లాడుతూనే ఉంది. చేతులు కట్టుకొని అన్న మాట వింటూనే కావేరి మనసు ఎలాగో అయింది. ధర్మము అధోగతి పాలైనప్పుడు ధర్మరాజు విరాటరాజు దగ్గర కొలువు చేయాల్సి వచ్చిందట. ఉబికి వచ్చే కన్నీటిని ఆపుకోడానికి కావేరి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కావేరికి ఊరికి రావడానికి 4 ఏండ్ల వరకు తీరిక లేకుండా పోయింది. మొదటి కొడుకు రవీంద్రకు చదువైపోయి ముంబాయిలో ట్రేడింగ్ సెక్టార్లో ఉద్యోగం రావడం, హేమచంద్ర ఫ్రెండు కూతురుతో పెళ్లి కుదిరి ముంబాయిలోని అతి తక్కువ మంది సమక్షంలో వివాహం జరగడము, అక్కడే రవీంద్ర విల్లాను కొనుక్కొని గృహప్రవేశమూ చేయడము, చిన్న కొడుకు అభిజిత్ చదువుకోసం అమెరికా వెళ్లడం, ఈ పనుల వల్ల 4 ఏండ్లు కావేరిని వలయాకారంలా చుట్టేశాయి. ఈ 4 సంవత్సరాలలో ఊరు బాగా మారిందనుకుంది. ఊరిలోకి అడుగుపెట్టిన కావేరి పూర్తిగా పల్లెదనము పోయి పట్టణ ఛాయలు సంతరించుకుంటున్నాయి. మొన్నటివరకు ఊరంతా అంటుడు మిద్దెలుండేవి. వాటిపైకి ఎక్కి ఒక మిద్దెరుండి మరొక మిద్దెపైకి పోతూ ఊరంతా చుట్టే అవకాశముండేది. చాలా మిద్దెలను పడగొట్టేసి వాటి స్థానంలో పక్కా ఇల్లు కట్టుకున్నారు.
చుట్టూ కాంపౌండ్ లోపన పూల మొక్కలు, బయట సిమెంట్ రోడ్లా, నీళ్లు ట్యాంకు, దాని నుండి పైపుల ద్వారా ఇంటింటికి నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఊరికి దగ్గరగా ఉన్న పొలాలన్నీ ఫ్లాట్స్ రూపంలోకి మారిపోయాయి. వాటిలో ఒక్కొక్క పొలంలో కొన్ని ఇళ్లు మాత్రమే పడ్డాయి. మిగతా పొలమంతా ఖాళీగా ఉంది. మన పెద్దవాళ్లు బంజరు భూమిని వ్యవసాయ భూమిగా చేయడానికి తమ జీవితాన్నే లెక్కించారు. ఇప్పుడు వీళ్లు వీటిని అతి సులభంగా నిర్వీర్యం చేస్తున్నారు. కావేరి అన్నయ్యలు కూడా ఇంటి పైకప్పు తీసివేసి కొత్త కప్పు వేశారు. లోపల జగితి, నడవాలు ఎత్తివేసి వంటగది, బెడ్రూము, హాలు అని మధ్య గోడలు కట్టేశారు. వంటగదిలో కట్టెల పొయ్యి తీసివేసి దాని స్థానంలో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసినారు. స్టవ్ దగ్గర వంటకోసం తల్లి పెద్ద యుద్ధమే చేస్తోంది. కావేరి తల్లి పక్కకి వెళ్లి తమాషాగా ఆట పట్టిస్తూ, ఏంటమ్మా ఇది అంది నవ్వుతూ. చూడవే, మీ అన్నయ్యలు చేసిన పని. నేనేదో వర్షం పడినప్పుడు ఇల్లు కారుతుంది, కాస్త పైకప్పు బాగుచేయండిరా అన్నాను. ఇంటినే మార్చివేశారు. పోనీ పొయ్యైనా మార్చకుండా అలాగే ఉంచండిరా అంటే వినకుండా ఇది తెచ్చి నా నెత్తిన పెట్టారు అంది తల్లి మొత్తుకుంటూ. ఇంకా నవ్వుతూనే కావేరి, నేను వచ్చాన్గా, వంట నేను చేస్తూ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇంకా ఆ కట్టెద పొయ్యితో ఏం కష్టపడతావు? అన్నయ్యలు మంచి పని చేశారు అంది. ఏం మంచి పనో ఏమో, అన్నయ్యలు ఇక్కడ ఉండరుగా, అంతా అక్కడే పట్టణాల్లో ఉండిపోయిరి. ఎప్పుడో వచ్చిపోవడానికి ఇదంతా ఎందుకు? అనవసరమైన ఖర్చు తప్ప అంది. వంట అయిపోయి భోజనానికి కూర్చున్నప్పుడు తల్లినడిగింది. ఊరంతా చాలా మారిపోయింది, పట్టణపు ఆశంలో వచ్చాయని. అవునే, చుట్టుపక్కల టౌన్లకు వెళ్లి పనులు చేసుకుని ఆ వచ్చిన డబ్బుతో అన్ని సౌకర్యాలు ఏర్పరచుకుంటున్నారు. ఇప్పుడు ఒకరితో ఒకరు బాగున్నారు. ఊర్లో అనవసరమైన కొట్లాటలు, పంచాయతీలు లేవు అంది. మొత్తానికి ఊరంతో ప్రశాంతంగా ఉందన్నమాట అంది. ఊరి గురించి అందరి గురించి ఆలోచిస్తావుగాని అన్నలను మాత్రము పట్టించుకోవు. నాకీ విషయంలో బాధగా ఉందే. ఏంటమ్మా నువ్వనేది అంది కావేరి అర్థంకాక. చిన్నోడి పెద్ద కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుంటావనుకున్నాం. పెద్దన్నయ్య నోరు తెరిచి అడిగాడు కూడా. మరెందుకే బయట సంబంధం చేసుకోవడం అంది కొంచెం కోపంగా. పెద్దన్నయ్య ఒకరోజు వచ్చి అడిగాడు. కావేరికి ఇష్టం లేదు. పెద్దన్నయ్యకు 2 కొడుకులు, చిన్నన్నయ్యకు 2 కూతుర్లు. అన్నయ్యల అహమే కూతుర్లకు వచ్చింది. తనకి ఇష్టం లేదన్న సంగతి బయటపడకుండా కొడుకు భర్త వైపు చూసింది. వాళ్లు ఇష్టం లేదన్నట్టు ముఖం పెట్టారు. అంతేకాకుండా అప్పటికే రవీంద్ర తండ్రి స్నేహితుడి కూతురుతో ప్రేమించడంతో సమస్య పరిష్కరించబడింది. ఇదంతా తల్లికి తెలుసు. వివరణ అవసరం లేదన్నట్టు కావేరి నవ్వి ఊరుకుంది. అనంతానంత కాలానికి భూమి తనమీద ఉన్న చెత్తాచెదారం విదిలించుకొని ప్రక్షాళనమై నవ్యంగా ఉన్న తనను తాను చూసుకొని మురిసిపోతుంది. అలా ఉంది ఆ పల్లె ప్రశాంతంగా. చూడముచ్చటగా ఉంది. అందరూ ఒకలితో ఒకరు కలుసుకొని తృప్తిగా అన్నీ మరిచిపోయి మాట్లాడుకుంటున్నారు. అన్నయ్యలు కూడా తమ ఈగో మరిచి అందరితో మంచిగా ఉన్నారు. ఆ రోజు ఊరిలోకి అడుగుపెట్టిన కావేరికి ప్రశాంతత చూడగానే అతన్ని కలవాలన్న ఆశ మొలకెట్టింది. అతన్ని కలిసి చూసి మాట్లాడాలని, ఈసారి ఎలాగైనా ఎదురు నిలిచి ఎప్పుడో అన్నయ్యలు చేసిన దానికి వాళ్లనే మనలేక తామిద్దరూ కలిసి తిరిగినందుకు నాకా శిక్ష అని అన్నీ మరిచిపోయి తామిద్దరూ మాట్లాడుకుంటారు. ఎంత ఆనందకరమైన సన్నివేశం! అతనితో మాట్లాడడానికి ఆయత్తమైన వేళ శరాగాతంలా ఒక విషయం తెలిసింది. చిన్నన్నయ్య ఊర్లో ఉన్న అతని స్థలాన్ని చౌకగా తీసుకున్నాడని, విపరీతమైన వర్షాల వల్ల అసలే ఎప్పుడో కట్టిన మట్టిమిద్దలైనందువల్ల ఊర్లో చాలా ఇళ్ళు కారుతూ కుప్పకూలే వరకు వచ్చాయి. అతని ఇల్లు కూడా ఒక ప్రక్కగా పూర్తిగా కూలిపోయిందట. కొత్త ఇళ్ళు కట్టుకోవాలంటే డబ్బు కావాలి. అందుకే ఊరు మధ్యలో ఉన్న తన స్థలాన్ని తప్పనిసరిగా అమ్మాలి. అతని అవసరాన్ని గమనించి చిన్నన్నయ్య చౌకగా కొన్నాడు. ఇది ఊరందరికీ అతనికి తెలుసు. దాన్ని కొనే శక్తి అన్నయ్యకు తప్ప ఆ ఊర్లో ఎవ్వరికీ లేదు. ఇప్పుడు వెళ్ళి అతని ముందు నిలబడి, ఆ అన్నయ్యా, చెల్లినాయ్, నేను వచ్చాను చూడు అని పలకరించాలా? చీచి, ఎంత నామోషి! అతని ముఖం చూసే అర్హత తనకు లేదు. 4 ఏళ్లకు అతన్ని చూసే అవకాశం వచ్చినా అది కూడా హంసపాదులయింది కావేరీకి. కావేరీలో గతం తాలూకు జ్ఞాపకాలు ఎప్పుడూ ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అంతే. భర్త అన్న మాటలు ఆమె గతాన్ని తట్టిలేపాయి. చీరలు సర్దుకుంటున్న కావేరీని ఆపేశాయి. ఇన్నాళ్ల తరువాత మళ్లీ అతన్ని చూసే అవకాశం చిన్నన్నయ్య 2వ కూతురు పెళ్లి రూపంలో వచ్చింది. చీరలు సర్దుకుంటూ తన అన్న మాటలకు ఆగిపోయి ఆలోచనలో పడ్డే భార్య కళ్లముందు చేతివేళ్లు ఆడిస్తూ, ఏమిటి, నేనన్న మాటలకు ఆలోచనలో పడి బొమ్మలా నిలబడ్డావు అన్నాడు. భర్త అన్న మాటలు గుర్తొచ్చి కావేరి భర్త ముఖంలోకి పరిశీలనగా చూసింది. భర్త నవ్వుతున్నా
కళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి. భర్త ముందు తన జీవితం తెరిచిన పుస్తకంలాంటిది. అందులో తన భర్త కొన్ని పేజీలు చదివాడు. చదివినా ట్రాష్ బుల్షిట్ అనే ఇంగ్లీష్ పదాలతో కొట్టిపడేస్తాడు. అందుకే కొన్ని భావాలు భర్తతో పంచుకోలేదు హేమచంద్ర. డ్రైవర్ను మాట్లాడి కారులో కావేరీని పంపుతూ, జాగ్రత్త, ఈ 4 రోజులు కారును మీ దగ్గరే ఉంచుకో. నాకు పనుంది. మన ట్రావెల్స్కు సంబంధించిన లెక్కలు చూసుకోవాలి. అందువల్ల పెండ్లిరోజు కూడా రాలేకపోవచ్చు. మరుసటి రోజున తప్పకుండా వస్తాను అన్నాడు. భర్త చెప్పే మాటలేవీ కావేరీ ఆలకించలేదు. ఊరికి వెళ్ళి ఈసారైనా అతన్ని చూడాలన్న ఆశ, అదే తపన. ఈ 4 రోజుల్లో అతను ఏదో ఒక సందర్భంలో కనిపిస్తాడు అనుకుంది కావేరి. పెళ్లికైనా తప్పనిసరిగా వస్తాడనుకుంది. పెళ్లి కూడా అయిపోయింది. అతను రాలేదంటే ఏమై ఉంటుంది? అతని గురించి ఎవరినడగాలి? ఊరంతా తెలిసినవాళ్లే. అడిగితే కొందరు తమకు తెలియదు అంటారు. మరికొందరు ఎందుకు ఏమిటి అని తన్నే ఎదురు ప్రశ్నిస్తారు. కావేరీకి అతను వస్తాడన్న ఆశ, తన అతన్ని కలుస్తానన్న సంతోషం రెండూ ఆవిరైపోయాయి. పెళ్లి అయిపోయింది. అక్కడ అన్నయ్యలు, వదినలు, పెళ్ళికొడుకు, అమ్మా, నాన్న తప్ప అందరూ వెళ్ళిపోయారు. కొత్త దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపి తలంబ్రాలు మూటగట్టుకుని పెద్దన్నయ్యతో సంభావన తీసుకుని పురోహితుడు వెళ్ళిపోవడమూ జరిగిపోయింది. కావేరి 4 రోజుల నుండి ఒక మనిషి రాక కోసం ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. జారుడుబండ మీద పడ్డ నీటిలాగా జారుకుంటూ వెళ్ళిపోయాయి. అతని జాడ మాత్రం లేదు. కావేరిలో ఒక్కసారిగా నిస్పృహ ఆవహించి వరండాలోని బెంచిమీద కూలబడింది. లోపలి నుండి ఆడవాళ్లు ఏదో సర్దుతున్న ధ్వని, పిల్లలు అటూ ఇటూ పరిగెడుతూ చేస్తున్న చప్పుళ్ళు హృద్యంగా వినిపించడానికి బదులు కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి కావేరి చెవులకు. ఎక్కడైనా ప్రశాంతత వైపు పారిపోతే అది ఎంత దూరమైనా సరే. తన చిన్నప్పుడు కూడా ఇంతే. ఊరు బయట తమ తోటలోకి రోజూ పరిగెత్తుకుని వెళ్ళి తోట మధ్యలో ఉన్న రాతి చప్పట మీద కూర్చున్నది. మనుషులు లేని ఆ ప్రదేశమంటే తనకు ఎంతో ఇష్టము. పక్షులు, పిట్టలు కువకువులాడుతూ ఎగురుతూ ఉంటే ఎంత బాగుండేది. దూరంగా కాలిబాటలో గడ్డిమోప్పులు నెత్తిన పెట్టుకుని నడిచి వెళుతూ మాట్లాడే మాటలు లీలగా వినిపించేవి. చుట్టూ చెట్లు చిరుగాలికి తమ ఆకుల్ని సుతిమెత్తగా ఊగిస్తూ ఉంటే వాటినలాగే చూస్తూ ఆ రాతి అరుగుమీద పడుకుని నిద్రపోయేది ఎన్నోసార్లు. ఇంకా ఆకాశంలో తెల్లటి మబ్బులు, ఆకాశం చివర సూర్యుడు ఎర్రటి బంతిలాగా మారి కిందకు జారిపోతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అలాగే పరిగెత్తుతూ తోటలోకి వెళ్ళిపోవాలనుంది. చిన్నప్పుడు పరిగెత్తినా చూసినవాళ్లు ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు అలాగ పరిగెత్తితే ఊర్లో చూసినవాళ్లు మొదట ఆశ్చర్యపోతారు, తరువాత కంగారుపడతారు, తరువాత అందరి మధ్య అనవసరమైన చర్చ మొదలవుతుంది. దీనికంతటికీ కారణం తన వయసు. ఈ వయసుకి ఇలా ఉండాలి, ఆ వయసులో అలా ఉండాలని ప్రకృతిపరంగా పెద్దలు పెట్టిన ఆంక్షలు, ప్రకృతి విధి కాలము ఏదైతేనేమి తన తలమీద వయసు అనే గుదిబండను వేసి ఎక్కడికో పారిపోయాయి. పరిగెత్తుకుని వెళ్ళినా నడిచి వెళ్ళినా అక్కడ తన చిన్ననాటి గుర్తులేవీ ఉండవు. వికసించిన పువ్వులు, వాటిమీద వాలుతున్న తుమ్మెదలు, పక్వానికి వచ్చిన పండ్లు, తినడానికి వచ్చే రామచిలుకలు, ఎగురుతున్న కంజుపిట్టలు, తోట అట్టుచివర నుండి కూస్తున్న కోయిలలు ఇవేమీ ఉండవు. అక్కడ సేద్యం చేసిన భూమి హెచ్చుతగ్గులతో వెలవెలబోతూ ఉంటుంది. తండ్రి ఉన్నప్పుడు పొలాలను, తోటలను ఎప్పుడూ బీడుగా ఉంచేవాడు కాదు. ఏదో ఒక పంటతో పచ్చగా ఉండేవి. పాతతరం వాళ్లు అంతేనేమో, పొలాలని కన్నబిడ్డల్లాగా చూసేవారు. ఇంట్లో నుండి పెద్దవదిన పిలుపు, కావేరీ, ఏం చేస్తున్నావు? మీ అన్నయ్య పిలుస్తున్నారు, వినిపించలేదా అని. అవును, పెద్దన్నయ్య పిలుస్తున్నాడు. దిమ్ముగా ఉన్న తలకు ఆ పిలుపు అడవిలో తప్పిపోయి దూరంగా చెట్ల మధ్య నుండి, ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను అని పిలుస్తున్నట్టుగా ఉంది. లేచి నడుస్తుంటే కాళ్ళు తడబడుతున్నాయి. ఒళ్లంతా నిస్పృహాగా ఉంది. మెల్లగా పెద్దన్నయ్య దగ్గరకు వెళ్ళి నుంచుంది. ముఖము నిర్మలంగా ఉంచుకోవాలి, లేదంటే అన్నయ్యకు అనుమానం వస్తుంది. అలా ఉన్నావెందుకు, ఏమిటి అంటారు. విషయం తెలిస్తే ఎంత హాస్యాస్పదము. మామీద లేనిది వాడిమీదనా నీ ప్రేమ అంటారు. బయట ప్రపంచానికి హేమచంద్ర భార్య, పల్లెకు వస్తే అన్నయ్యలకు వాళ్ల చెల్లెల్లాగా వాళ్ల అధీనంలో ఉండాలన్న మనస్తత్వం. కావేరి, ఇతని ఎవరో తెలుసా అని పెద్దన్నయ్య పక్కన ఉన్న వ్యక్తిని వేలుపెట్టి చూపిస్తూ అడిగాడు. ఆ వ్యక్తి నవ్వుతూ కావేరివైపు చూస్తున్నాడు. తనను గుర్తిస్తుందా లేదా అన్నట్టు. ఆ వ్యక్తిని ఎప్పుడూ చూసినట్టు గుర్తులేదు. తెలియదన్నట్టు చూసింది కావేరి.
నా ఫ్రెండ్ భీమారెడ్డి. మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అని పరిచయం చేశాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అప్పుడు మరీ చిన్నపిల్ల. ఈమెకు మనకు 8 ఏళ్ల తేడా. ఎలా గుర్తుంటాను అన్నాడు వివరణ ఇస్తూ. భీమారెడ్డి కావేలి పరిశీలనగా చూసింది. అతని ఖరీదైన షూటు, ఎడమచేతికి అమెరికన్ రిస్ట్ వాచు, కుడిచేతి నిండా బంగారు ఉంగరాలు, మెడలో గోల్డ్ చైను, చేతిలో ఖరీదైన సెల్ఫోను, రంగువేసిన జుట్టు, పాపిడిలోనూ చెంపల దగ్గర తెల్లబడి బాహ్యాలంకరణలో ఇతను ఉన్నవాడు సుమా అనిపించేపట్టు ఉన్నాడు. బాహ్యంగానే కాదు, స్వభావంలో కూడా అన్నయ్యకు జోడీగా ఉన్నాడు. వాళ్లు ఎక్కడెక్కడ ఎంతెంత సంపాదించుకున్నదీ విశదీకరించుకుంటున్నారు. అందులో కావేరి భర్త హేమచంద్ర ఎన్ని కోట్లు సంపాదించింది, చిన్నన్నయ్య ఎన్ని స్థలాలు కొన్నది, పెద్దన్నయ్య కొడుక్కి పిల్లనిచ్చిన మామ ఎక్కడెక్కడ ఎంతెంత పొలాలు కొన్నది, మొత్తం అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎదుటి వ్యక్తి ఈ విషయంలో ఏమీ తీసుకోలేదు. తన ధోరణిలో తను ఉన్నాడు. అక్కడ నిలబడి ఉండడం కావేరికి కష్టంగా ఉంది. పెద్దన్నయ్య ఎప్పుడూ ఇంతే, డాబు సరిగ్గా ఉండాలంటాడు. తనకు డబ్బు లేకపోతే మాట్లాడడేమో. అన్నయ్యలు సంఘంలో డబ్బున్న మరికొందరు వ్యక్తులు భీమారెడ్డిలాంటివారు ధనమూలమిదం జగత్తంటూ డబ్బు వెంట పరిగెడుతున్నారు. తన భర్త హేమచంద్ర కూడా సంపాదిస్తున్నాడు. కాని అతనికంటూ దోన్ని ఎథిక్స్, కొన్ని సెంటిమెంట్సున్నాయి. మనుషులను మనుషులుగా చూసే మంచి గుణముంది. అందుకే తనకు భర్త అంటే ఒక మృదువైన భావన, గౌరవము. కావేరి కదిలి ఒక అడుగు ముందుకు వేసింది. పెద్దన్నయ్య, అతను వాళ్ల మాటల్లో వాళ్లు ఉన్నారు. లోపలికి వెళ్లబోయింది. ఇంతలో దూరం నుండి చూసిన చిన్నన్నయ్య దగ్గరగా కేకవేస్తూ, కావేరీ, కాస్త అమ్మ దగ్గరకు వెళ్ళి 10,000 పట్టుకురా అమ్మా, ఇక్కడ ఆయగాళ్లకు ఇవ్వాలి అంటూ కేకపెట్టాడు. లోపల తల్లి, వదినలు పెళ్లికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలమిచ్చే పనిలో ఉన్నారు. తల్లి దగ్గరగా వెళ్లి నుంచుంది. తాంబూలంలో స్వీట్సు, పండ్లు సర్దుతున్న తల్లి కావేరి ముఖంలోకి చూసి, ఏమిటే అలా ఉన్నావు, అన్నం తిన్నావా, వెళ్ళి అన్నయ్యలు తెచ్చిన చీర కట్టుకో, కొంగులో ఒడిబియ్యం పోస్తే ఒక పనైపోతుంది అంది. కావేరి, వదినలు పక్కగదిలో ఉన్న ఆడవాళ్లకు తాంబూలమివ్వడానికి అక్కడ ఉన్న కవర్లను తీసుకుని వెళ్లారు. కావేరి తల్లి చేస్తున్న పని ఆపినట్టు భుజాలు పట్టి నిలబెట్టి తనవైపుకు తిప్పుకుంది. తన పనిని ఆటంకం కలిగించిన కూతుర్ని చిరాగ్గా చూసి, ఏమిటే అంది. ఏమిటి అన్న మాట వింటూనే కావేరి క్యారికాలమంట నెత్తికెక్కింది. తను 4 రోజుల నుండి తనిదైపోతుంది. తల్లి ఎంత నిర్మలంగా ఉంది. అమ్మా, అతను పెళ్లికి తప్పకుండా వస్తాడు అన్నావు. ఏడీ, ఎక్కడా, అసలు రాలేదేమో, లేక వచ్చినా నాకు కనిపించలేదు. 4 రోజుల నుండి నేను పడుతున్న ఆరాటం నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడేమో చీరా, వడిబియ్యమంటూ ఏదేదో చెబుతున్నావు అంది కావేరి. ఆమె గొంతు మృదుత్వం పోయి కాఠిన్యంగా మారింది. చిన్నన్నయ్య అడగమన్న 10,000 కూడా చెప్పాలనిపించలేదు. కూతురు 4 రోజుల నుండి అడుగుతూనే ఉంది. ఒకప్పుడు అదే వెళ్ళి మాట్లాడతానంటే తనే వద్దంది. అప్పుడు పరిస్థితులు అలా ఉండేవి. దయాదుల మధ్య పోరు. తన కొడుకుల మాట అంటే తనకు సుగ్రీవాజ్ఞ. ఇప్పుడు వెళ్ళి మాట్లాడవే అంటే ఎందుకో సంకోచపడుతుంది అనుకుంటూ తల్లి, కూతురు గడ్డం పట్టుకొని భుజాలు నిమారుతూ, పోనీ ఇంకో 4 రోజులు ఉండవే, ఈ పెళ్లి సందడి తగ్గితే నాకు తీరిక దొరికి అతని ఇంటిలెగ్గరే ఉండే చూసి మాట్లాడే ఏర్పాటు చేస్తాను అంది. కావేరి నోరు విప్పి ఏదో చెప్పబోయింది. వదినలు అక్కడికి వస్తూ కనిపించారు. కావేరి కదిలి బయటకు వచ్చేసింది. పెద్దన్నయ్య చుట్టూ ఇంకో 4 చేరారు. వాళ్ల మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నన్నయ్య మిగిలిన వంటసామాను తెచ్చి పక్కన ఉన్న అరుగుమీద పెట్టిస్తున్నాడు. తను చూడకూడదని వెనుతిరిగింది. కాని చూశాడు. దగ్గరకురా అన్నట్టు చెయ్యి ఊపి, రాగానే డబ్బు ఇవ్వమన్నట్టు చెయ్యి చాపాడు. అమ్మ పనిలో ఉంది, నీవే వెళ్ళి తెచ్చుకోవాలట అంది, తను అడగలేదన్న విషయం చెప్పకుండా. సర్లే, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లు వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తామంటూ. అరగంట తర్వాత తెచ్చుకుంటాలే. కావేరీ, భోంచేశావా? బ్రాహ్మణులు వంట అదరగొట్టేశారని అందరూ అంటున్నారు. అయినా కావేరీ, ఏమిటమ్మా ఇది? బావగారు పెళ్లికి రాకుండా ఎగ్గొట్టేశారు. పిల్లనెత్తిమీద భార్యాభర్తలిద్దరూ కలిసి అక్షింతలు వేస్తే బావుండేది. కాని కావేరి ఎలాంటి వ్యాఖ్యానమూ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. మీ బావగారు రాలేదేమిటి అంటూ పిల్ల అత్తమావలు ఒకటే అడగడం ఇంకా నిష్ఠూరంగా అంటూనే ఉన్నాడు అన్నయ్య. కావేరి ఆ సంభాషణ వినిపించనట్టు ఏమిటన్నట్టు చూశాడు చెల్లివైపు. తన మాటలేవి పట్టించుకున్నట్టు లేదన్న సంగతి గ్రహించాడు చెల్లిని ముఖం చూస్తూనే. అన్నయ్య, అతను పెళ్లికి వచ్చాడా అంది కాస్త నసుగుతూ. చిన్నన్నయ్య ఇది విన్న వెంటనే ఏ విధంగా తీసుకుంటాడని చెల్లెలడుగుతున్నది. ఏదో మొదట అర్థం కాలేదు.
అర్థమైన వెంటనే అతని గురించి ఎందుకు అడుగుతుందో తెలియక తెల్లబోయాడు. తర్వాత నవ్వి, వాడా, పెళ్లికి వచ్చే ఉంటాడు. నేనంతగా గమనించలేదు వాణ్ణి. ఊరంతా సుఖమహర్షి అంటారమ్మా. వచ్చినా ఎప్పుడో తుర్రుమంటాడు. ఓ 10 రోజుల ముందు ఆ గాడిపోయిని భోజనాలు చేసే ఆ ప్రాంతాన్ని అతనే బాగుచేశాడు. 2 మనుషులను చేతికింద వేసుకో, నీకొక్కనికే శ్రమ అన్నా వినలేదు. ఒక్కడే బాగుచేశాడు. ఇంకా కూలీ కూడా తీసుకోలేదు అన్నాడు చేతితో గాడిపోయి భోజన ప్రదేశాన్ని చూపిస్తూ. గాడిపోయి దగ్గరకు వెళ్లి నుంచుంది. లోతుగా పెద్దగా ఉంది. దానిమీద పెద్ద అండాలలో పులుసు రసంలాంటివి ఉడుకుతున్నాయి. వాటి నుండి వచ్చే గుమగుమాలు కావేరి ముక్కుపుటాలకు తగిలి పొద్దుట నుండి అలజడితో ఉండి పట్టించుకోకుండా అదిమిపెట్టిన ఆకలి విజృంభించింది. పక్కన తెల్లటి బట్టపరిచి దానిపై వెదురుబుట్టలోకి అన్నాన్ని వార్చుతున్నారు బ్రాహ్మణులు. అక్కడ్నుండి కదిలి భోజనాలు పెట్టే చోటుకు వెళ్ళింది. చాలా పెద్ద ప్రదేశం. అక్కడంతా తిరుగుతూ బాగుచేస్తూ ఉంటాడతను. ఒక్కసారి ఆప్యాయంగా ఉండెనుండుగా గాలి పీల్చుకుంది. చుట్టూ చాలా తక్కువ ఎత్తులో దడికట్టారు. బయటనుండి చూసినా లోపల అంతా కనిపిస్తుంది. వంటలన్నీ క్యాటరింగ్ బళ్లపైన వరుసగా అమర్చిపెట్టి వడ్డిస్తున్నారు. చేతుల్లో ప్లేటు పెట్టుకొని గుంపు గుంపులుగా నవ్వుకుంటూ తింటున్నారు. కొందరు అరటిపండ్లు, ఐస్ క్రీంల దగ్గర పెద్దలు కూడా చిన్నపిల్లల వెనుక నుండి చేతులు చాపి మాకు మాకు అంటున్నారు. వాళ్లకు జీవితంలో ఇలాంటి టెన్షన్ ఉండదేమో. చుట్టూ జనమందరూ సంతోషంగా ఉన్నారు. తను మాత్రం సంతోషంగా లేదు. తనకేం తక్కువ? ప్రేమించే భర్త, తనను గౌరవించే పిల్లలు. అయినా జీవితపు ఒక అరలో నిరాశతో కూడిన చిన్న పొర. ఆ పొరను చిన్న దారంతో కోస్తున్నట్టు ఈ జీవితకాలంలో తను అతంది కలుస్తుందా? కలిసినప్పుడు మాట్లాడతాడా? అది జరుగుతుందా ఈ జన్మకు? ఏమో. కొన్ని జీవితాలు చాలా సున్నితంగా ఉంటాయి. కావేరికి భర్త హేమచంద్ర వచ్చేవరకు నిస్తారంగా విలువైనది ఏదో పోగొట్టుకున్నట్టు గడిపింది. అమ్మా, అన్నయ్యలు, వదినలు, మిగతా బంధువులు హేమచంద్ర చుట్టూ చేరి పెళ్లికి ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. ఇదేమీ పట్టనట్టుగా కావేరి వెళ్లి కారులో కూర్చింది. హేమచంద్ర కూడా కారులో కూర్చుంటూ తలతిప్పి భార్యవైపు చూశాడు. ప్రాణంలేని రాయిలా బొమ్మలా కూర్చుని ఉంది. ఏమైంది దీనికి అనుకున్నాడో. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళి వచ్చి ఎదురుపడితే మెడ చుట్టూ చేతులు వేసి వంచి బుగ్గమీద ముద్దు పెడుతుంది. కారు కొద్దిగా ముందుకు వెళ్ళాక ఆపి భార్య భుజం మీద చెయ్యి వేసి, కావేరీ అన్నాడు. తిరిగి చూసింది. ఏమిటన్నట్లు? పోనీ ఇంకో 4 రోజులు ఉండిపోతావా? కారు వెనక్కి తిప్పనా అన్నాడు. వద్దు అంది. భర్త తనను గమనిస్తున్నాడన్నమాట. తల్లి అన్నది ఇప్పుడు భర్త అంటున్నాడు. పోనీ ఉండిపోతే? ఓహో, ఇన్ని సంవత్సరాలలో జరిగిన అద్భుతం ఈ ఒక్క 4 రోజుల్లో జరుగుతుందా? తన భ్రమగాని, తన ఆరాటమే తప్ప అతనికి ఆ ఉద్దేశమే లేనట్టుంది. లేదా తమ చిన్నప్పటి జీవితాన్ని మర్చిపోయి ఉండవచ్చు. తను ఇంట్లోనూ ఊర్లోనూ మహారాణి. మరి అతను ఎన్నిసార్లు ఊరికి వచ్చింది? కలవచ్చుగా. తనకు ఉంది ఈగో. భర్తకు అసలు విషయం చెప్పడానికి నోరు విప్పింది. కాని ఇది మనసులోకి రాగానే మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు చెప్పడం అనవసరం. మౌనంగా కళ్ళు మూసుకుని సీటుకు తలవాల్చింది. రాములవారి గుడి, స్కూలు, తమ తోటలు, తనకు ఇష్టమైన ప్రదేశాలన్నీ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. అయినా కళ్ళు తెరవాలనిపించలేదు. కారు ముందుకు సాగిపోతుంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కావేరి మనసు. పసితనం అంత అద్భుతమైనది. ఎన్ని జ్ఞాపకాలను మెగులుస్తుంది. కావేరికి 5వ సంవత్సరం తండ్రి స్కూలుకు తీసుకెళ్లడం గుర్తుంది. స్కూల్లో చేర్పించడానికి తీసుకెళ్లిన రోజు ఇల్లు ఎగిరిపోయేలా ఏడ్చింది. తండ్రి ఎత్తుకుంటే జారిపోతూ నానా బీభత్సం సృష్టించింది. అది బాగా గుర్తు. తర్వాత 4 ఏళ్లు కొన్ని సంఘటనలు మాత్రమే గుర్తు. 3వ తరగతి వరకు కావేరిని తండ్రి స్కూలుకు తీసుకెళ్లేవాడు. 4వ తరగతిలో కావేరి ఒంటరిదయింది. అన్నయ్యలు స్కూల్ ఫైనల్ చదువుతున్నారు. చదువుకోసం, పరీక్షల కోసం, ఇంకా కాలేజీలో చేర్పించడం కోసం, పైగా పొలం పనులు. వీటివల్ల తండ్రికి తీరిక లేకుండా పోయింది. తండ్రి చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే అదో ధీమాగా ఉండేది. ఊరివాళ్లు ఎదురువచ్చి మాట్లాడుతున్నప్పుడు అంతసేపు తను నిలబడలేదని ఎత్తుకునేవాడు. అలా ఎత్తుకున్నప్పుడు ఆకాశం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించేది. స్కూల్ ఒకే పెద్ద హాల్ లాంటి గది. 5 తరగతులకు మాత్రమే సంబంధించిన స్కూలది. మిగతా తరగతులు చదవాలంటే ప్రక్కనున్న పట్టణానికి వెళ్ళాలి. అన్ని తరగతులు కలిపితే 40 మంది పిల్లలు. స్కూల్ పక్కనున్న ఆవరణలో తండావాసులు డేరాలు వేసుకుని
ఊరివాళ్లకు అవసరమైన పనులు చేసి డబ్బు ధాన్యంలాంటివి తీసుకుని మళ్లీ వేరే ప్రాంతానికి వెళ్లేవారు. వాళ్ల దగ్గర భయంకరమైన 2 కుక్కలు బలిష్టంగా ఎట్టుగా ఉండేవి. స్కూల్ వదలడం ఆలస్యం, పిల్లలు పులోమని పరిగెత్తుకు వెళ్లేవారు. ఆ శబ్దానికి దూరంగా ఉన్న 2 కుక్కలు లేచి నిలబడి నాలుకలు చాపి తీక్ష్ణ దృష్టితో నిశితంగా వెళ్లేవాళ్లను గమనించేవి. ఆ రోజు దురదృష్టం, లేచి నిలబడ్డ ఒక కుక్కకు కట్టు తెగడంతో పిల్లన వెంటపడింది. ఆఖరుగా ఉన్న కావేరికి దిక్కుతోచలేదు. తండ్రులేని నిస్సహాయత తొలిసారిగా తెలిసివచ్చింది. పరిగెత్తుతుంటే పుస్తకాల బ్యాగ్ కాళ్లకు అడ్డుపడి లేత పాదాలు ముందుకు కదలడం లేదు. కాస్త దూరం వెళ్లి కుప్పకూలుతూ అది వచ్చి మీద పడుతుందని 2 చేతులు అడ్డుపెట్టుకుంది. ఎక్కడనించి వచ్చాడో కాని ఒక అబ్బాయి కావేరికి అడ్డుగా నిలిచి చేతిలో పెద్ద రాయితో దాన్ని అదిలించేశాడు. వెనక్కు ఒక అడుగు వేసి వాళ్లను గురిగా చూసి వెనుతిరిగి వెళ్ళిపోయింది. కావేరి చేయి పట్టుకుని ఈడ్చుకుని వెళ్లి తల్లి దగ్గర వదిలిపెట్టాడు ఆ అబ్బాయి. తండ్రి ఎత్తుకుని ఏమైందమ్మా అన్నాడు. ఏడ్చుకుంటూ అంతా చెప్పేసింది. నిద్రలో కూడా వెక్కుతూనే ఉంది. మరుసటి రోజు స్కూలుకి వెళ్లనని మొండికేసింది. నేను చెప్పాను, వాళ్లు వాటిని బాగా కట్టిపడేశారు, ఇంకేమీ భయం లేదు అని తండ్రి అన్నా వెళ్లనని మారం చేస్తూ ఏడ్చేసింది. అక్కడే ఉన్న చిన్న కొడుకును తీసుకెళ్లి వదిలేసిరారా, నాకు పొలంలో విత్తనం వేయించే పని ఉంది అన్నాడు. అబ్బా నాన్నా, ఇక్కడున్న స్కూలుకు వెళ్లడానికి దానికి అంత భయమైతే పక్క పట్టణానికి వెళ్ళి అది ఏం చదువుతుంది, వదిలేయండి అంటూ తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఓ క్షణం ఏమీ తోచనట్లు నిలబడిపోయాను. వెంటనే నిన్న తీసుకువచ్చిన అబ్బాయితో స్కూలు పోతావా అని అబ్బాయిని పిలిపించి ఆ అబ్బాయి చేతిలో కావేరి చెయ్యి పెట్టి తీసుకెళ్ళు అన్నాడు కావేరి తండ్రి. దారి పొడుగునా ఏడ్చుకుంటూనే ఉంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆగి ఆ అబ్బాయి తన చొక్కా అంచుతో కళ్ళు తుడుస్తూ ఏడవద్దు అన్నాడు. ఏడుపు ఆపి ఆ అబ్బాయిని పరీక్షగా చూసింది. సన్నగా రివాటలా ఎత్తుగా ఉన్నాడు. చొక్కా జేబు చెనిగింది. దానికి క్రిందకు వాడకుండా పిన్ను పెట్టాడు. కాళ్లకు టైరు చెప్పులు. కావేరి ఆ అబ్బాయిని విచిత్రంగా చూసింది. స్కూల్ ముందు కుక్కలు లేవు. అమ్మయ్యా అనుకుంది. కావేరి తను 4 తరగతిలో కూర్చుంటే ఆ అబ్బాయి 5లో కూర్చుంటూ కావేరిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వాడు. అది మొదలు ప్రతిరోజూ కావేరిని స్కూలుకు తీసుకురావడం, తిరిగి వదిలిపెట్టడం ఆ అబ్బాయి వంతయింది. కొద్ది రోజుల వరకు కావేరికి ఎలాగో ఉండేది. అలవాటుపడిన కొద్దీ ఆ అబ్బాయి చెప్పే మాటలు, ప్రేమగా చూసే బాధ్యత రెండూ కావేరికి ప్రాణమైపోయాయి. ఆ అబ్బాయి పక్కన ఉండడం కావేరికి ఎంతో ఇష్టమైన ఆనందం. అందుకే అన్నానికి తన ఇంటికి వెళ్లకుండా అతని ఇంటిలో అతని పక్కనే కూర్చునేది. అన్నం తిన్న ఇంతసేపు కారం వల్ల నోరు మంటపుట్టి ఏడ్చుకుంటుంటే, పాపం ఈ పిల్లకు కారం అలవాటు లేనట్టుంది, మనమిలా పెట్టామని తెలిస్తే ఆ తండ్రి ఏమంటారు అంది అబ్బాయి తల్లి. అయితే కూరల్లో కారం వేయద్దమ్మా అన్నాడు ఆ అబ్బాయి. ఏమిటి, ఈ పిల్లవల్ల మనం కారం తినకుండా మానేయాలా అంటూ గయ్యిమంది ఆమె. అయ్యో, వాడా మాట అనలేదే, కారం లేని కూరను చెయ్యమంటున్నాడు అన్నాడు అన్నం తింటున్న ఆ అబ్బాయి తండ్రి. కాస్త తీసి ఉంచుతాలే అంది ఆ తల్లి అమాయకంగా పరిష్కారం చూపించుకుంటూ. ఒకరోజు అడిగింది కావేరి, 4వ తరగతి వరకు ఎక్కడ చదివినావని. గడిచిన 4 సంవత్సరాల్లో ఆ అబ్బాయిని తాను ఎప్పుడూ చూడలేదు. మా అక్క ఉండేదిగా, అక్కకు పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, ఆ పాపను చూసుకోవడానికి అక్క నన్ను తీసుకెళ్ళింది అన్నాడు. మరి ఇప్పుడు అంది కావేరి. పాప స్కూలుకు పోతుంది, ఇంక అవసరం లేదని నాన్న నన్ను తెచ్చేశాడు, నాన్నకు పొలం పనుల్లో సహాయం చెయ్యాలని అన్నాడు. నీకు పొలం పనులు చెయ్యడం కూడా వచ్చా అంది అమాయకంగా. కడుపు నిండాలంటే అందరూ కష్టపడాల్సిందే కావేరి అన్నాడు జీవితాన్ని కాచివడపోసిన వ్యక్తిలాగా. ఆ తరువాత 5 సంవత్సరాలు వారి స్నేహం పూల సౌరభంలా పరిమళించింది. కావేరి అతని చెయ్యి పట్టుకుని నడుస్తూ చెప్పే మాటలకు తల ఊపుతూ వినేవాడు. ఆ ఊర్లో అన్ని ప్రదేశాలు వారివే. ఆమె అలా తల ఎత్తి మాట్లాడుతున్నప్పుడు చూసుకోకుండా ఎక్కడి క్రింద పడిపోతుందేమోనని అతను కావేరిని జాగ్రత్తగా గమనించేవాడు. కావేరి అంటే అతని మనసుకు ఆనందమూ సున్నితత్వమూ కూడిన బాధ్యత. కావేరి ఎవరి దగ్గర చేయని హఠం అతని దగ్గర చేసేది. అతను చిన్నగా మందలిస్తే కావేరి ఎంతో ఇష్టంగానే వినేది. కావేరి అన్నయ్యలకు కావేరికి మధ్య 8 సంవత్సరాల తేడా. అందుకే వాళ్లతో అంత సన్నిహితంగా ఉండదు. వాళ్లు కూడా కావేరిని చిన్నపిల్లలా చూస్తూ అంత పట్టించుకోరు. అంతా అతడే. అంత ఆనందంగా ఉన్న కావేరికి తన 9వ తరగతిలో
అన్నయ్యలు చేసిన పనికి తనకు అతనికి మధ్య అగాధం ఏర్పడింది. తను ఆ అగాధాన్ని దాటాలని ప్రయత్నించినా అటువైపు నుండి ఎలాంటి సహకారం లేదు అనుకుంది. విరక్తిగా కావేరి కారు సీటుకు తలవాల్చి కారు గమ్యం వైపుకు సాగిపోతుంది. కారు దిగి ఇంట్లోకి అడుగుపెట్టగానే ముంబై నుండి పెద్ద కొడుకు రవీంద్ర నుండి ఫోన్. కోడలు గర్భవతి, కాస్త సాయంగా రమ్మని పిలుపు. 9 నెలలు కావేరి కొడుకు దగ్గరే ఉండిపోయింది. తిరిగి వచ్చేసరికి తల్లికి కాలు బెనికిందన్న సమాచారం కావేరికి ఊపిరి ఆడనివ్వలేదు. భర్త కారు రిపేరు, ఒకరోజు ఆగు అన్నా ఆగకుండా 2 చీరలు బ్యాగ్లో కుక్కుకుని బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణం చాలా కష్టంగా ఉంది. చిన్న పట్టణాలు గుండా పల్లెలకు వెళ్లే బస్సువది. బస్సు చాలా రద్దీగా ఉంది. ఎవరెవరు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మధ్యలో పండ్లు, కూరగాయలు బుట్టలు నడవడానికి వీలు లేకుండా దూర్చిపెట్టేస్తున్నారు. అసలే అలవాటులేని బస్సు ప్రయాణం. కావేరి తన స్టేజ్ వచ్చి దిగేసరికి ఒళ్లంతా కుదిపేసినట్టు అయింది. ఊరు 1/2 కిలోమీటరు దూరం. మరో ఊరు మధ్య నుండి నడుచుకుంటూ వెళ్లాలి. బస్సు నుండి 3 దాకా దిగారు. కావేరి వాళ్లు ఎవరైతే గమనించలేదు. కావేరిని వాళ్లు చూడకుండానే వెళ్ళిపోతున్నారు. వర్షం వచ్చేలా ఉంది. మబ్బులు కమ్ముకున్నాయి. 1-2 చినుకులు ఆకాశం నుంచి జాలువారి భూమిని ముద్దాడుతున్నాయి. ముందున్న 3 తలపై గొడుగులు వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చినుకులు కాస్త మారి వర్షంగా కురుస్తుంది. కావేరి తల తడవకుండా పైట కొంగు తీసి కప్పుకుంది. ముందుకు నడుస్తున్న 3 ఒక వ్యక్తి ఆగి వెనక్కి తిరిగి కావేరిని చూశాడు. పాపం ఎవరో ఆడమనిషి తడుస్తున్నట్టు అనుకుంటూ. తన వైపు తిరిగిన అతను కావేరి చూసింది. పంచెను మోకాళ్ల వరకు కట్టుకున్నాడు. వర్షానికి తడవకుండా పలుచని కాళ్ళు, పాదాలకు ఆకుచెప్పులు. అతను కావేరివైపు 2 అడుగులు వేశాడు. కావేరి అతనివైపు నడిచి అతనికి దగ్గరగా వెళ్లి తలపై కొంగు తొలగించి ఎవరా అన్నట్లు చూసింది. ఎక్కడో చూసినట్టు ఆ ముక్కు, కళ్ళు, ముఖం, జుట్టు సగం వరకు తెల్లబడిపోయి ఇతను తనకు చాలా దగ్గరవాడు సుమా అని చూస్తుంది. అతను కావేరిని చూసి ఏదో అనబోతూ బ్రుకిటి ముడిచి పరిశీలనగా చూస్తూ కావేరి, నువ్వా అన్నాడు ఉద్వేగంగా. ఉద్వేగంలో ఆ పిలుపు చినుకుల శబ్దం తప్ప ఇంకే శబ్దం లేని ఆ నిశ్శబ్దంలో స్తబ్దుగా అతని వంకే చూస్తున్న ఆమె ఒక్క క్షణం ఉలిక్కిపడింది. అతను ఆమె వంక కలా నిజమా అన్నట్లు చూస్తున్నాడు. ఎన్నో యుగాలన నిరీక్షణ తర్వాత దివ్యత్వం సాక్షాత్కరించినట్టుగా ఉంది కావేరికి. అతను ముందు చేరుకుని, ఏంటి కావేరీ, నీ వెంట బావగా రాలేదా అన్నాడు. తడవకుండా కావేరి తలపై గొడుగు పడుతూ. రాలేదనే భావంతో చూసింది అతనివైపు. ఒకవేళ కళ్ళు, ముఖము తిప్పితే అతను ఎక్కడ మాయమైపోతాడోనని. గొడుగుపై వర్షం పెద్ద శబ్దంతో పడుతుంది. కాళ్ల కింద నీళ్లు మడుగుగట్టేశాయి. కళ్ళు విప్పార్చుకుని తనవంకీ చూస్తున్న కావేరిని మోచేతి దగ్గర చెయ్యుతో తట్టుతూ పదమన్నట్టు చూశాడు. ఆమె చేతిలో బ్యాగు తన చేతిలోకి తీసుకుని ఇద్దరూ నడుస్తున్నారు. వర్షం ఎక్కువయ్యింది. కాళ్ల కింద నీళ్లు జలజలా పారుతూ ఎక్కడికో పారిపోతున్నాయి. గొడుగు తనకు పట్టి అతను మొత్తం తడిచిపోతున్నాడు. అతను తడుస్తూ కూడా తను ఎక్కడ పడిపోతుందోనని. అక్కడ గుంత ఉంది, ఇక్కడ నీళ్లు లోతుగా పారుతున్నాయి అంటూ జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. చిన్నప్పుడు కూడా ఇంతే, తనను జాగ్రత్తగా బాధ్యతగా చూసేవాడు. తిరిగి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. కావేరికి ఊరు మొదలయ్యింది. కావేరి పుట్టినింటి కంటే ముందే అతని ఇల్లు. అతని ఇంటి ముందుకు వచ్చారు. వర్షం తగ్గినా నీళ్లు కాలువల కట్టి ప్రవహిస్తూ ఉన్నాయి. పుట్టినిల్లు కళ్ళు చూపు మేరలో కనిపిస్తుంది. 4 అడుగులు ముందుకు వేసి ఆలోచిస్తున్నట్టు ఆగిపోయాడు. ఏమైందని బొమ్మలా అతనివైపు చూసింది. అతను తన పొరపాటుకు తల విదిలించుకుని దూరంగా చూస్తూ, కావేరీ, అక్కడ పక్క వీధివాళ్లు పైపుల కోసం కాలువను తవ్వారు. అది ఈ వర్షం వల్ల ఇంకా వెడల్పైనట్టుంది. నీవు దాటలేవు. వర్షం పూర్తిగా తగ్గాక వెళ్ళొచ్చు. అంతవరకు మా ఇంటిలో ఉండు. పద అన్నాడు తన ఇంటివైపు అడుగులు వేస్తూ. కావేరికి మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ అరగంట అతనితో గడపడంలో సంపూర్ణత్వం లేదు. ఒక రోజంతా అతని దగ్గరగా గడపాలి. అతను పిలవడం అందుకు మార్గంగా ఉంది. నీవు నన్ను పిలుస్తున్నావా? పిలవవు అనుకున్నానే అంది తొలిసారిగా మాట్లాడుతూ. అందులో విమర్శలేదు. ఇది నిజమా అన్న ఆనందం ఉంది. కావేరివైపు తిరిగి చిన్నగా నవ్వుతూ, పిలవడమా? ఈ మహారాణి కోసం ఎర్రతివాచి పరవాలనిపిస్తుంది అన్నాడు. ఎర్రతివాచి వద్దుగాని నీ చెయ్యి పట్టుకున్నడుస్తాను అంది చిన్నపిల్లలా నవ్వుతూ. కావేరీవైపు మొదట ఆశ్చర్యంగా చూసి తర్వాత అర్థమై పట్టుకో అన్నట్టు చెయ్యి చాపాడు. ఒక చెయ్యి చాపి పట్టుకుంది. అతను బక్కపలుచోటి మనిషి.
వర్షంలో నిలువునా తడవడం వల్ల సన్నగా వణుకుతున్నాడు. కావేరి పట్టుకోగానే వనకడం ఆగి కాస్త స్థిరత్వం వచ్చింది. ఏదో బలం వచ్చినట్టు, యాతన పోయినట్టు. ఈ క్షణం కోసమే ఎదురుచూసి అది సిద్ధించినట్టు అనుభూతి చెందాడు. కావేరి అతన్ని పట్టుకున్నడుస్తుంటే చిన్నప్పుడు అనుభవించిన మధుర క్షణాలు గుర్తుకొచ్చాయి. తను ఇన్ని రోజులు పడ్డ నిరాశ, నిస్పృహ దగ్గరతనం కావడం వల్ల పోయి ఒక విధమైన ప్రశాంతతి చేకూరుతుంది. ఇద్దరూ ఇంటి ముందుకు వెళ్లి నిలబడ్డారు. అలికిడి విని లోపలి నుండి ఒక అమ్మాయి వచ్చారు. ఆమె చేతికి బ్యాగ్ ఇస్తూ, నా భార్య సీతాలక్ష్మి, అక్క తెలుసుగా, అక్క కూతురే అన్నాడు. కావేరి తెలుసు అన్నట్టు తల ఊపింది కాని సీతాలక్ష్మి చూడడం ఇదే మొదటిసారి. కావేరికి అమ్మాయిని చూపిస్తూ, నా కూతురు సుబుదాదేవి అన్నాడు. ఇద్దరివైపు నవ్వుతూ చూసింది కావేరి. ఇద్దరూ కావేరిని కుతూహలంగా చూస్తున్నారు. అతని చెయ్యి పట్టుకుని ఉండడాన్ని కూడా వాళ్లు గమనించారు. వాళ్లు చూడడాన్ని చూసి కావేరి అతని చెయ్యి వదిలేసింది. కావేరి అన్నాడు, కావేరిని పరిచయం చేస్తూ. వాళ్లు అత్యంత అద్భుతంగా ఆమెను చూశారు. ఒక మనిషి కనబడకుండా కేవలం పేరు మాత్రమే కొన్ని సంవత్సరాలుగా వింటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. అతను భార్యతో వెళ్లి, వెన్నీళ్లు పెట్టు, కావేరి స్నానం చేస్తుంది అన్నాడు. ఆమెలో చలనం వచ్చినట్టు కదిలి వెళ్ళిపోయింది. కాళ్లు కడుక్కుని గర్భగుడిలోనికి అడుగుపెట్టినట్టుగా వెళ్ళిపోయింది కావేరి. అతను అప్పుడే చన్నీళ్లతో స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి, కావేరి, నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నీవు నా దగ్గర ఉన్నట్లు చెప్పి వస్తాను. అలాగే ఆమెకు మందులు ఇచ్చి రావాలి. నిన్ననే టౌన్ నుండి తెచ్చిపెట్టాను అని భార్యను ఆ మందులిమ్మని అడిగాడు. అమ్మకు ఎలా ఉంది అంది బాధపడుతూ కావేరి. బాగుంది కావేరి, కాకపోతే కాస్త నొప్పి అంతే. అన్నయ్యలు వచ్చి చూపించారు. ఇప్పుడు నడుస్తుంది. అమ్మకు కావలసినవి నన్నే చూసుకోమని చెప్పారులే అన్నాడు. ఈ మాట వింటూనే కావేరి అతని ముఖంలోకి చూసింది. అతని కళ్ళు నిర్మలంగానూ అత్యంత దయగానూ ఉన్నాయి. ఎందుకో కావేరి తల కిందికి వంగిపోయింది. అతను మందులు తీసుకుని వెళ్ళిపోయాడు. కావేరి స్నానం చేసి వచ్చేసరికి హాల్లో ఉన్న మంచం మీద ఉతికిన దుప్పటి వేసి ఉంది. దానిపై కూర్చుంది. ఎదురుగా టీవీలో న్యూస్కి సంబంధించినవి వస్తున్నాయి. కావేరి బాసం పట్టు వేసుకుని మంచంపై కూర్చుని ఇల్లంతా గమనించుంది. హాల్, బెడ్రూమ్, వంటగది నుండి బయట చిన్న పెరడు, చుట్టూ కాంపౌండు రాళ్లతో గోడ కట్టారు. ఆవరణలో పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఎవరైనా బంధువులు వస్తే వెళ్లడానికి చిన్న బాత్రూం, ముందు చిన్న వరండా. ఆ తర్వాత వీధి చాలా చిన్నగా ముచ్చటగా ఉంది. కొత్తగా కట్టిన ఇల్లు అవడంతో సున్నంపై మరకలు కూడా పడలేదు. టీవీలో ఏదో పార్టీకి చెందిన వాళ్లు గోలగోలగా అరుస్తున్నారు. కావేరి గడ్డం కింద చెయ్యి పెట్టుకుని టీవీ చూస్తోంది. బయట నుండి అతన వస్తూ పెద్ద సంచినిండా బొరుగులు తెచ్చాడు. వాటిని భార్యకు ఇచ్చి కావేరి దగ్గరగా వచ్చి, అమ్మకు చెప్పాను కావేరి, పర్వాలేదు, ఉండని అంది అన్నాడు. కావేరి మౌనంగా తల ఊపింది. అతను వంటగదిలోకి వెళ్లి భార్యతో మాట్లాడి హాల్లోకి వచ్చి కావేరి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంటూ, కావేరి, నీకు ఇష్టమని బొరుగుల ఉప్మా చేయమన్నాను అన్నాడు. కావేరి ముచ్చటగా నవ్వింది. చిన్నప్పుడు తనకు చాలా ఇష్టమైనది కావేరి అని పిలిచాడు. కావేరి అతని వైపు చూసింది. యోగముద్రలో ఉన్నట్టు కళ్ళు మూసుకుని కొద్దిసేపటికి కళ్ళు తెరిచి, నీకు కోపంగా ఉంది కదూ, కనిపించినప్పుడు మర్యాద చేస్తున్నాడు ఇతనేంటి అనుకుంటున్నావా అన్నాడు. అతని స్వరం ఎలాగో బాధ ఉంది. కావేరి మౌనంగా ఉంది. అతను చెప్తున్నది వింటున్నట్టు. కావేరి, ఆ రోజు నీవు పలకరించినా నేను మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు ఎలాగో అనిపించింది. నీవు చేసిన తప్పేంటి? ఆ అన్నలకు చెల్లెలుగా పుట్టడమా? చాలా కాలం శాంతిగా ఉండలేకపోయాను. నీ ముందుకు రావాలంటే భయమేసింది. నీవు ఊరికి వచ్చినల్లా నీతో మాట్లాడాలని నా మనసు ఆరాటపడేది. సంవత్సరాలు గడిచే కొద్దీ నీ అంతస్తు చూసి నేను వెనకంజు వేశాను అన్నాడు. అతని కళ్లల్లో సన్నటి నీటి పొరలాగా కన్నీళ్లు. మరి ఇప్పుడు అంది కావేరి. ఆమె కళ్లల్లోనూ సన్నటి నీటి పొర. అతడు నవ్వుతూ, మా కావేరి అన్నాడు. ఇంతలో సుబుధా 2 ప్లేట్లలో ఉప్మా తెచ్చింది. సుబుధా, పేరు బావుంది అది. కావేరి తింటూ, అమ్మ పోతూ నాకు ఇచ్చిన జ్ఞాపకం, మరి మళ్ళీ అమ్మే పుట్టింది అనుకున్నా. అందుకే అమ్మ పేరు సుబ్బమ్మను సుబుదుగా పెట్టుకున్నాను అన్నాడు ఎదురుగోడపై తల్లిదండ్రుల ఫోటో చూస్తూ. చీకటి పడుతుంది. బయట వర్షం సన్నగా పడుతుంది. లోపల వంటగదిలో తల్లీ కూతుర్లు వంట ప్రయత్నంలో ఉన్నారు. ఇద్దరి మధ్య మాటలా చాలా సాగాయి. చాలా విషయాలు అతను చెప్తుంటే వింటూ ఉంది. అలా వినడం ఆమెకు ఎంతో ఇష్టంగా ఉంది. సుబుధ చదువు గురించి అడిగింది కావేరి. డిగ్రీ వరకు చదువుకుంది.
పక్క పట్టణంలో ఉన్న చిన్న కాలేజీలో చదవడం వల్ల చదువులో నాణ్యత లేదు అన్నాడు. మధ్య మధ్య సీతాలక్ష్మి వచ్చి మాటలు కలుపుతుంది. వంటంతా సుబుదా చేసినట్టుగా ఉంది. తల్లి అప్పుడప్పుడు సలహా మాత్రం ఇస్తుంది. వంటే కాదు, ఆ అమ్మాయికి చాలా ప్రావీణ్యత ఉన్నట్టుగా ఉంది. అక్కడ ఉన్న కుట్టు మిషను, గోడలకు వేలాడుతున్న ఆర్టుకు సంబంధించిన పెయింటింగ్సు, ద్వారాలకు వేలాడుతున్న అల్లిన పూసల తోరణాలు, క్రింద చాపమీద వైర్లతో బ్యాగ్లు, అన్నిటిలోనూ నిష్ణతురాలు. వాటన్నిటినీ ఎలా చేసిందో ఒక గంటసేపు వివరించి చెప్పడంలోనే ఆ తండ్రి కూతురు గురించి ఎంత గర్వపడుతున్నాడో తెలుస్తోంది. అన్నం వడ్డిస్తున్న సుబుధను పరీక్షగా చూసింది కావేరి. గుండ్రకోలకాని ముఖం, నెమలికన్నులాగా వంపు తిరిగిన కళ్ళు, శంఖంలాంటి మెడ, జాజితీగలలాంటి శరీరం, పొడవైన జుట్టు, వెరసి పాపకుందనపు బొమ్మలా ఉంది. చాలా వరకు తండ్రి పోలికే వచ్చింది అనుకుంది కావేరి. తనను దీక్షగా చూస్తున్న కావేరిని చూసి సుబుధ సిడ్డుపడి తలదించుకుంది. ఇది చూసి కావేరి నవ్వుకుంది. కావేరిని సుబుధ చాటుగా చూసి ఆశ్చర్యపోతుంది. ఈమెనేనా తండ్రి ప్రతిసారి మా కావేరి అంటూ చెప్పుకొచ్చింది? ఎంత అందంగా ఉంది. కూర్చోవడంలో లేయడంలో ఎంత రాజసం. పడక విషయంలో చిన్న ఘర్షణ. బెడ్రూంలో పడుకో, నీకు కాస్త సౌకర్యంగా ఉంటుంది అన్నాడు. అవసరం లేదు, నాకిక్కడే బాగుందని హాల్లో మంచం మీద బైఠాయించి కూర్చుంది. మొండిఘటం అని కావేరి తలమీద అప్యాయంగా చిన్నగా కొట్టి వెళ్ళిపోయాడు. బెడ్రూంలో భార్యాభర్తల మధ్య సన్నగా మాటలు కొనసాగుతున్నాయి. అవి తన గురించేనని కావేరికి తెలుసు. కాసేపటికి మాటలాగిపోయాయి. నిద్రపోయార్లా ఉంది. సుబుధ కూడా హాల్లోని అల్లిక సామాను, చాపా తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. లైటు వెలుగుతూ ఉంది. బుట్ట అల్లుతున్నట్టు ఉంది. కాసేపటికి లైటారిపోయింది. అంటే ఆ అమ్మాయి కూడా నిద్రపోయింది అనుకుంది కావేరి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కావేరి చిన్నగా లేచి సెల్ఫోన్కు ఫ్లాష్ ఇచ్చి ఎదురుగోడపై ఉన్న ఫోటోను క్లిక్ మనిపించింది. వాట్సాప్లో మెసేజ్ పెట్టింది యూఎస్లో ఉన్న కొడుకు అభికి. ఫోటో చూడభి మెసేజ్. వెంటనే అభి చూశాడ్లా ఉంది. ఎవరమ్మా వీళ్ళు అని మెసేజ్. తల్లిదండ్రులు మధ్య అమ్మాయి, నీకు నచ్చిందా? మెసేజ్. మరీ పల్లెటూరమ్మాయిలా ఉంది. మెసేజ్. అవును, మీ నాగరిక సమాజానికి దూరంగా. మెసేజ్. కష్టం కదా అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుందో. అభి, ఒక్క మాట చెప్తాను, నీలాంటి పొజెసివ్ వ్యక్తులకు ఇలాంటి అమ్మాయే కరెక్ట్. ఓకే మ్యామ్, నీవు చెప్పినట్టే. అభి, నీకిష్టమైతేనే, బలవంతమేమీ లేదు. అమ్మ చెప్తుందని వినాలని ఏం లేదు. నో మ్యామ్, ఐఎమ్ ఓకే, డన్ బాయ్. చిన్న చిన్న చప్పుళ్లతో కావేరికి మెలుకు వచ్చింది. బారుడు ప్రొద్దెక్కింది. అభి ఒప్పుకోవడం కావేరికి చాలా సంతోషంగా ఉంది. టిఫిన్ తిన్నాక కావేరి వాట్సాప్లో ఉన్న అభి ఫోటోను భార్యాభర్తలకు చూపిస్తూ ఎలా ఉన్నాడని అడిగింది. అభి కారు దిగి డోర్ వేస్తూ కుడిచేతి చూపుడు వేలుతో గాలిలో కీస్తిప్పుతున్న దృశ్యమది. ఇద్దరు కొద్దిసేపు చూసి బాగున్నట్టు తల్లూపారు. వెంటనే కావేరి సుబుధను చూడమంది. ఆ అమ్మాయి జంకుతో చూసి బాగున్నట్టు తల ఊపింది. నీవు మహారాణివి, నీ కడుపున యువరాజే కద పుట్టేది. యువరాజులా ఉన్నాడు అన్నాడు అతన్నవ్వుతూ. మీ ముగ్గురికూ ఇష్టమేగా, అయితే అభి ఈ ఇంటి అల్లుడేనట్టే అంది కావేరి. మొదట ఆశ్చర్యపోయి అయోమయంలో పడ్డారు. తర్వాత కంగారుపడి జంకుతూ వెనక్కు తగ్గారు ముగ్గురు. ముందు అతను తేరుకొని, ఏంటిది కావేరీ అన్నాడు. అతని గొంతు భయంతో వణుకు స్పష్టంగా ఉంది. వాళ్లు ఊహించని ప్రస్తావన. కావేరికి వాళ్లు భయపడుతున్నారని అర్థమైంది. అయితే మీ ఇష్టం లేదా అంది మళ్ళీ బైఠాయించి కూర్చుని. దేవత వరమిస్తే ఎవరైనా కాదనగలరా? ఒకసారి మీ అన్నయ్యలతో మాట్లాడు అన్నాడు. అన్నయ్యలతోనా? అవసరం లేదు అంది. ఇది తెలిస్తే రసాభాస చేయరు అనుకుంటూ. ఎంతైనా వాళ్లు నీ సొంత అన్నయ్యలు, వాళ్లతో మాట్లాడు. నేనా దాయాదిని, నీపైన హక్కు వాళ్లకే ఉంటుంది. వద్దు, ఎవరితో ఎవరూ మాట్లాడ్డం అనవసరం. ఏదైనా సమాధానం చెప్పాలనుకోవాలంటే అది నా భర్తకొక్కనికే అంది కావేరి ఆవేశంగా. బావగారొప్పుకుంటే ఇంతకంటే మహాభాగ్యముంటుందా అన్నాడు ఆనందంగా. తల్లిని చూసి వెంటనే బస్సెక్కింది. బస్సెక్కించడానికి వచ్చిన అతని చేతుల్ను తన చేతుల్లోకి తీసుకొని, చూడు, ఈ విషయం తెలిసిన వెంటనే అన్నయ్యలు మరికొద్దిమంది నిన్ను ఏవో మాటలంటారు. భారమంతా నామీద వేసి నీవు మౌనంగా ఊరుకో అంది కావేరి. అతను మారు మాట్లాడకుండా తల ఊపాడు. 2 రోజుల వరకు ఉండిపోతుంది అనుకున్న భార్య వెంటనే తిరిగి రావడం చూసి హేమచంద్ర తెల్లబోయాడు. ఆదుర్దగా దగ్గరకు వస్తూ, ఏమైంది కావేరి, ఇలా తొందరగా వచ్చావేం? కారు బాగైంది, నేనే వద్దామనుకుంటున్నాను. నువ్వు బస్లో వచ్చావా? అందుకే నీకంటూ ఒక కారు తీస్తాను అంటే వినవు.
ఇంకా ఏవో మాట్లాడుతున్నాడు. వినిపించుకోకుండా భర్త మెడ చుట్టూ చెయ్యి వేసి, వంచి, బుగ్గపై ముద్దు పెడుతూ, నేను అభికి సంబంధం చూశాను అంది. బిస్తిపోయి చూస్తూ, ఎక్కడా అన్నాడు. మా ఊళ్ళో అంది ఆనందంగా. ఎవరు అన్నాడు కుతూహలంగా. ఊరిలో ఎవరై ఉంటారనుకుంటూ భర్తను చెయ్యిపట్టి లాగి సోపాలో కూలేస్తూ తన చిన్నతనం నుండి ఇప్పటివరకు జరిగిందంతా పూచగుచ్చినట్టు కథలా చెప్పేసింది. ఆ కథలో ఆనందముంది, విషాదముంది, బాధ, సంతోషం ఉంది. కళ్ళు విప్పార్చుకుని భార్య చెప్పేదంతా దీక్షగా విని నిట్టూరుస్తూ, నేనింకా ఏదో అనుకున్నాను. నువ్వు మౌనంగా బాధపడుతూ ఉంటే నీ మనసులో ఎవరో ఉన్నారనుకున్నాను. ఏమిటి మీరంటున్నది అంది అమ్మాయికంగా కావేరి. వద్దులే, ఆ విషయం చెప్పితే నన్ను కొట్టి చంపేస్తావు అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. ఆ తర్వాత పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకున్నాడు హేమచంద్ర. హేమచంద్ర సమర్థుడు. ఇతను రంగంలోకి దిగితే ఎవ్వరూ నోరెత్తరు. పెండ్లి ఏర్పాట్లు అన్నీ హేమచంద్ర రవీంద్ర చూసుకున్నారు. భారీ ఖర్చుతో అందరూ ఏంటిది, ఎలా జరుగుతుంది అన్న మీమాంసలో ఉండగానే అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరిగిపోయింది. అతను ఇది కలా, నిజమా అని సంతోషంతో కళ్ళు తుడుచుకుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పెద్దన్నయ్య పెండ్లికి రాలేదు. తన గౌరవం తగ్గిపోయిందని. చిన్నన్నయ్య మనసులో ఏముందోగాని పెండ్లికి వచ్చి వధూవర్లకు వజ్రపు ఉంగరాలను బహుమతి ఇచ్చి వెళ్లాడు. ఊరివాళ్లకు, ఇంకా చుట్టూప్రక్కల 10 గ్రామాల వాళ్లకు, దగ్గర ఉన్న 2 చిన్న పట్టణాల ప్రజలకు మొత్తానికి ఈ పెళ్లి చర్చనీయాంశమైంది. ఊరివాళ్లైతే వాళ్లలో వాళ్లు వ్యాఖ్యానించుకుంటున్నారు. మాకు అన్నా తమ్ముళ్ళున్నారెందుకు, అక్కా చెల్లెళ్ళున్నారెందుకు, పలకరిస్తే ఎక్కడ పిల్లని అడుగుతామోయని తప్పించుకుని తిరుగుతున్నారు. ఎంతైనా నోసటి రాతకు అదృష్టం ఉండాలి కదా. ఈ మాటలన్నీ కావేరి చెవిలపడ్డాయి. చిన్నప్పుడు తనకు అతనికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఊరు గుర్తుపెట్టుకోలేదు. ఈ బంధాన్ని ఊరు మరిచిపోయినా తను మరిచిపోతుందా? వధూవర్లచేత వెంకన్నస్వామికి కళ్యాణం చేయించడానికి 1 బస్సు, 2 కార్లలో తిరుపతికి బయలుదేరారు. అతని బంధువులలో చాలామంది వెంకన్నను అసలు చూడనేలేదట. బంధువులతో, ఊరివాళ్లలతో బస్సు నిండు గర్భిణీలా ఉంది. 2 కార్లలో అభి, భార్య, అత్తమామలు, రవీంద్ర భార్య, అత్తమామలు బయలుదేరారు. అభి సంతోషంతో మోమం వెలిగిపోతుంది. బిడియపడే సుబుధను మాటలతో ఆటపట్టించడంతో అమ్మాయి ఉడుక్కుంటుంది. రవీంద్ర తల్లిని కూడా రమ్మని పిలిచాడు. తన జీవితంలో ఏం కోల్పోబోయిందో దాన్ని తిరిగి ఇచ్చిన ఆ దేవుడ్ని మనసార కొలవాలంటే ఈ హడావిడి పనికిరాదు. తీరిక చేసుకొని వెళ్ళాలి. అందుకే ప్రస్తుతం రాలేనంది కావేరి. హేమచంద్ర కూడా వీళ్లు వచ్చేటప్పటికీ ఏర్పాటు చేస్తానంటూ ఇంటికెళ్ళిపోయాడు. వాహనాలు కదిలిపోతుంటే చాలామంది వీధుల్లో నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ల ముందు నుండి నడుచుకుంటూ దూరంగా ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళింది కావేరి. వెళ్ళిపోతున్న వాహనాలను చూస్తూ నిలుచుని ఉంది తల్లి ఇంటి ముందర. ఈ పెళ్లి అనుకున్నప్పటినుంచి తల్లితో ఒంటరిగా మాట్లాడే అవకాశమే కుదర్లేదు. తల్లి మనస్సులో ఏముందో పెద్దన్నయ్యలాగా అమ్మకూడా విమర్శించదు కదా. బిడియంగా తల్లి దగ్గర నిలబడింది. వాళ్లు తిరిగి రావడానికి 2 రోజులు పడుతుందా అంది తల్లి వాహనాలు వెళ్లిన రోడ్డువైపు చూస్తూ. అంటూ తల ఊపింది కావేరి. అయితే నా దగ్గరే ఉండిపో. ఈ 2 రోజులు వాళ్లు వచ్చినప్పుడు వాళ్లతో కలిసి వెళుదువుగాని మీ ఇంటికి అంది. అలాగే అంటూ తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుంది కావేరి. తల్లి చేయి ముడతలు పడి వడలిన కాడలా ఉంది. ఎన్నో ఏళ్ల జీవితాన్ని, బ్రతుకు పోరాటాన్ని అనుభవంగా చూసిన చేయి అది. దాన్నెత్తి తలమీద పెట్టుకుంటూ, నన్ను ఆశీర్వదించమ్మా. ఈ పెళ్లి విషయం ముందు నీతో ఒక్కమాట కూడా చెప్పకుండా నేనే నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించమ్మా అంది బేలగా. కూతురు ముఖంలోకి 1 క్షణం దీక్షగా చూసి, ఎందుకే అంతలా బాధపడతావు? ఇందులో నీవు చేసిన తప్పేంటి? నీవు మనసుకు నచ్చిన పనేగా నీవు చేశావు. 1 మాట చెప్పనా? ఎవరైనా వాళ్లకు నచ్చిన పనే వాళ్లు చేసుకోవాలి. అప్పుడే ఆత్మ శాంతిస్తుంది. ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు మన పూర్వులు. నేవు అతని కోసం ఇన్ని సంవత్సరాలు ఆరాటపడ్డావు. పోయిన జన్మలో నేవు ఇద్దరూ ఒక తల్లి గర్భంలో పుట్టిన అన్నా చెల్లెళ్ళు ఏమో ఎవరు చెప్పొచ్చారు అంది. ఈ మాట వింటూనే ఎక్కడో నీలినీడగా ఉన్న బాధ తొలగి సంతోషతరంగం ఉవ్వెత్తున ఎగిసిపడింది కావేరీలో. అద్భుత విషయం విన్నట్టు తల్లివైపు చూసింది కావేరి. తల్లి మాటను ఇంకా కొనసాగిస్తూ, ఏమైనా పిల్లమాత్రం బాగుంటుందే, చిదిమి దీపం పెట్టుకోవచ్చు, ఏ ఇంటి కోడలవుతుందా అనుకునేదాన్ని.
నా కూతురింటి కోడలయింది. చాలా సంతోషం అంది. నీకోసం కాఫీ చేసిపెట్టానే, చల్లారిపోతుందని ఫ్లాస్కులో పోసి ఉంచాను అంటూ గ్లాస్ నిండా పోసి ఇచ్చాను. కాఫీ తాగుతూ చాలా రుచిగా ఉందమ్మా అంది. కావేరి చిన్నపిల్లలా సంతోషపడిపోతుంది. ప్రతి చిన్న సంఘటనకు స్పందిస్తూ ఆనందపడుతుంది. తనకింత సంతోషం ఏమిటాయని తనను తాను ప్రశ్నించుకుంటుంది. వంటగది ప్రక్కనే మేడమీదకు పోయే మెట్లు ఉన్నాయి. నింపాదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతోంది కావేరి. కావేరీ, నీకేమిష్టమో చెప్పు చేసిపెడతాను అంది తల్లి క్రిందనుండి. మేడమీదకు వెళ్లబోతూ ఆగి తల్లిని చూస్తూ, వద్దమ్మా, ఈ 2 రోజులు నేనే వంట చేస్తాను అంది సంబరంగా. వంట చేయడంలో కూడా తన ఆనందాన్ని వ్యక్తం చెయ్యాలన్నట్టు. కూతురు ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని అర్థం చేసుకున్నట్లు నవ్వుతూ, సరేలేవే, నేను అచ్చమ్మ దగ్గర కూరగాయలు తెస్తానంటూ వెళ్ళిపోయింది తల్లి. మేడమీద నీరెండపడుతూ ఉంది. ఇంకా సాయంకాలం 5 కాలేదు. అప్పుడే జంటపక్షులు కావేరి ప్రక్కన నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. పాపం, వాటి ఇల్లు దూరమేమో, అందుకే అప్పుడే వెళ్ళిపోతున్నాయి అనుకుంది కావేరి. ఊరు చాలా మారినా తన చిన్ననాటి గుర్తులు కొన్ని మిగిలి ఉన్నాయనుకుంది చుట్టూ చూస్తూ. అతను కారు ఎక్కుతూ తనను చూసిన ఆ చూపులో ఆత్మీయత, ఆప్యాయత, దీవన, కృతజ్ఞత కలగలిపి పూల సౌరభంలా తనను చుట్టేసింది. సంకెళ్లలాంటి అయినవాళ్ల ఆంక్షలను, ఊరి పరిస్థితులను, తన బిడియాన్ని తెంపుకొని అతని ఇంట్లో 2 రోజులు ఉండడానికి, తన ఇంట్లో 2 ముద్దలు తినడానికి కావలసిన అర్హత, హక్కు సంపాదించుకున్నాను అనుకుంది కావేరి. ఈ కథంతా అతని పేరు చెప్పకుండా అతను అంటూ చెప్పుకొచ్చాను కదూ, అతనే నా అన్న రామకీర్తనరెడ్డి. ఉంటాను. కావేరి.